చేసి ఆయన సైన్ కూడా చేశారు, ఇనిషియల్ వేశారు చూడండి. ప్లస్ డి గారు కూడా ఇనిషియల్ వేశారు చూడండి. ఏ గారు ఇనిషియల్ వేశారు, డి గారు ఇనిషియల్ వేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు ఇక్కడే రాసి మనం సైన్ చేస్తే డి గారు కూడా కౌంటర్ సైన్ చేస్తారు. ప్లస్ చెక్ మెజర్మెంట్ కూడా అయిపోయింది, ఏ గారు కూడా సైన్ చేశారు. ఇది ఆర్డర్ అండి. ఎంబుక్ ఎప్పుడైనా సరే నిదానంగా రాసుకుంటే మనం మిస్టేక్స్ ఉండకుండా ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాలి. క్వాంటిటీస్ లో కొట్టివేతలు ఉన్నాయి కానీ రికార్డింగ్ లో కొట్టివేతలు మాక్సిమం రాకూడదండి. ఇక్కడంటే క్వాంటిటీస్ లో కొట్టివేతలు వచ్చాయి కానీ రికార్డింగ్ ఐటమ్స్ లో మాత్రం ఇది మెజర్మెంట్ చేసిన ఐటమ్ కాబట్టి ఇక్కడ కొట్టివేతలు రాకూడదు. సో ఓకే, నెక్స్ట్ ఇంకా బిల్ వచ్చేసింది. సో ఈ విధంగా అట్లానే ఎన్ఆర్జిఎస్ కూడా అంతే, ఎన్ఆర్జిఎస్ కూడా వచ్చింది. ఈ విధంగానే బిల్డింగ్ కూడా చూద్దాం చూడండి ఒకసారి ఫైనల్ గా. బిల్డింగ్ లో కూడా ఫస్ట్ ఎన్ఆర్జిఎస్ బిల్డింగ్ కాబట్టి ఎర్త్ వర్క్ రికార్డ్ చేశారు, దాని బిల్లు ఇక్కడ రాశారు. ఇక్కడ బిల్ అబ్స్ట్రాక్ట్ అని మనం రాసుకోవాలి. మనకి బిల్ అని తెలియాలి కదా, రెడ్డింగ్ తో అయినా యూయింగ్ తో అయినా బిల్ అబ్స్ట్రాక్ట్ అని రాసుకుంటే ఇది ఈ పేజ్ బిల్ అని మనకు అర్థం అవుతుంది. దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ రికార్డింగ్, ఎంగేజింగ్ అన్స్కిల్ లేబర్, పీసీసీ. యాక్చువల్ గా ఏం చేస్తారంటే ఎంగేజింగ్ అన్స్కిల్ లేబర్ ఒక సెట్ గా రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెట్ కి పీసీసీ వెళ్తారు. సో ఒక్కొక్కరు వచ్చేస్తారు. బట్ ఆర్డర్ ఏంటంటే అలా సెట్ వైజ్ రికార్డ్ చేసుకుంటే చాలా మంచిది. డేట్లు కూడా మనకు కలిసి వస్తాయి. సెట్ వైజ్ కూడా రికార్డ్ చేసి మనం సేఫ్ సైడ్ ఉంటాం. సెట్ వైజ్ రికార్డ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎంగేజింగ్ అన్స్కిల్ లేబర్ ఫుటింగ్ ఫౌండేషన్ కోసం ఎఫర్ట్ చేసాము, పీసీసీ వేసాము. నెక్స్ట్ కాలమ్స్ అండ్ ఫుటింగ్స్ లో స్టీల్ కావాలి కాబట్టి ప్రీ మెజర్మెంట్స్ ఆఫ్ స్టీల్, ఎఫ్ఈ 500 గ్రిల్స్ ఎక్సెట్రా. సో మ్యాట్ కాలమ్స్, స్టిర్రప్స్, పెడస్టల్స్ అన్ని రికార్డ్ చేస్తారు ఇక్కడ. సో ఫైనల్ సైన్ అయిపోయింది. ఇది ఒక సెట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ కి వెళ్ళిపోయారు. డేట్ చూడండి ఒకసారి ఇక్కడ 12/2/2021 మనకు స్టీల్ బార్ బెండింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఆ రోజు ఏఈ గారు మెజర్ చేసి ఆ రోజు రికార్డ్ చేశారు. నెక్స్ట్ డే చెకింగ్ వచ్చిన డిఈ గారు 13/2/2021 చెక్ మెజర్మెంట్ చేశారు. మరి కాంక్రీట్ ఎప్పుడు రికార్డ్ చేశారో చూద్దాం. 22/2/21. 13 నుంచి 22 ఎందుకు జరిగింది? ఇవన్నీ 1 డే జరిగాయి కాబట్టి, పైనుంచి 1 డే జరుగుతూ వచ్చాయి కాబట్టి ఇవన్నీ మనకి ఫినిష్డ్ ఐటమ్ కనిపిస్తుంది కాబట్టి డిఈ గారు కనిపించినప్పుడే వచ్చి మెజర్మెంట్ చేసి ఇక్కడ రికార్డింగ్ డేట్ వేస్తారు. ఒకసారి కాంక్రీట్ వేసిన తర్వాత ఇక్కడ డి గారు ఇంకా స్టీల్ కనిపించదు డి గారికి. సో అందుకే కాంక్రీట్ కి ముందే స్టీల్ కనిపిస్తుంది కాబట్టి ఆ స్టీల్ ని అప్పుడే చెక్ మెజర్మెంట్ చేయాలి డి గారు. ఆ తర్వాత కాంక్రీట్ ఐటమ్ అది పూర్తి చేసే వరకు అంటే రీఫిల్లింగ్ చేసేంత ముందు వరకు కూడా కాంక్రీట్ ఐటమ్ కిందంతా కనిపిస్తుంది కాబట్టి డి గారు ఆ డేట్ వేసేసి అన్ని ఐటమ్స్ కలిపి ఒక దగ్గర చెక్ మెజర్మెంట్ చేశారు. అట్లా సో ఇది ఇలాగే ఆర్డర్ అండి. ఇంకా మీకు 170 ఐటమ్స్ వచ్చినా 200 ఐటమ్స్ వచ్చినా ఈ విధంగా వర్క్ బై వర్క్ సిరీస్ గా వెళ్ళిపోవాలి. అట్లా ఎంబుక్ రికార్డింగ్. ఇప్పుడు బిల్ చూద్దాం మనం. అసలు బిల్లు ఆ తర్వాత డివిజన్ ఆఫీస్కి వెళ్ళిన బిల్లు వాళ్ళు ఎలా డివైడ్ చేశారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక సిసి రోడ్డు బిల్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి బిల్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ లేబర్ లేదా బిల్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేజ్ కాంపోనెంట్ అని కూడా మీరు వేసుకోవచ్చు. ఎంగేజింగ్ అన్స్కిల్ లేబర్ ఫర్, ఇక్కడ మీరు రాయాలండి సిసి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఫస్ట్ బిల్ ఫర్ వేజ్ అని రాసుకోవాలి. క్లారిటీగా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అయినా దీంట్లో డమ్ చేయొచ్చండి. ఎంబుక్స్ లో మనం జనరల్ గా ఏంటంటే బిల్ త్వరగా చేయాలనే ఉద్దేశంతో గబగబా చేసి పంపిస్తుంటారు. అట్లా కాదు, మీరు ప్రశాంతంగా అన్ని ఐటమ్స్ ని ఎంబుక్స్ లో చూపించండి. సిసి ఫస్ట్ బిల్లు లేదా సెకండ్ బిల్లు లేదా ఫైనల్ బిల్లు లేదా పార్ట్ బిల్లు అలా మీరు క్లారిటీగా రాయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద వర్క్ రాయండి, కాంట్రాక్టర్ ఏజెన్సీ ఎవరో రాయండి. ఇది బిల్ అబ్స్ట్రాక్ట్ కాబట్టి బిల్ అబ్స్ట్రాక్ట్ అని రాసి ఎంగేజింగ్ మన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి అడగండి. సరే, ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ మనం బిల్కి వెళ్దాం. రికార్డింగ్ లేదా డౌట్స్ ఉంటే చెప్పండి. అంటే మీరు ఎంబుక్ కూడా మీరు ఫర్దర్ గా మీ దగ్గర ఉన్న ఎంబుక్స్ ని ఒక దాన్ని బాగా క్లియర్ స్టడీ చేయండి. ఒక చిన్న ఎంబుక్ తీసుకోండి, 5 lakhs ఎంబుక్ తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే తక్కువ రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి సెట్ వైజ్ మీరు కనుక స్టడీ చేసుకుంటూ పోయారనుకోండి, పేజ్ వైజ్ గట్టిగా మహా అంటే ఒక 5-6 పేజీలు ఉంటాయి. 5-6 పేజీలు మీరు స్టడీ చేస్తే క్లియర్ గా మీకు అర్థమైపోద్ది ఎంబుక్ ఎట్లా రికార్డ్ చేశారని. అట్లానే ఒక బిల్డింగ్ తీసుకోండి, ఆర్బీకేనో హెల్త్ సెంటర్ చిన్న బిల్డింగ్ తీసుకుంటే ఉన్న ఐటమ్స్ అన్ని మీరు 1 by 1 అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత బిల్ అనేది డివిజన్ టు డివిజన్ మారుతుంటుంది. కొంతమంది 5% విత్హోల్డ్ చేస్తారు, కొంతమంది 10% విత్హోల్డ్ చేస్తారు బిల్లు. అదేందనేది ఇప్పుడు చూద్దాం మనము. ప్రస్తుతం మీకు రికార్డింగ్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మహేంద్ర గారు కోనుకుంటా మహేంద్ర హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, డౌటా? బై మిస్టేక్ సార్.
ఓకే. అండ్ నాగబ్రహ్మం గారు ఇందాక నుంచి రైట్ చేస్తున్నారు. అడగండి, ఇబ్బంది లేదు. ఆర్ ఎనీ ఎల్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇప్పటి వరకు జరిగిన సెషన్ లో అడగండి. మీకు ఇవన్నీ షేర్ చేస్తాను, కానీ మీ దగ్గర ఉన్నాయి కూడా మీరు ఒకసారి తీసి చూసుకోండి. హలో చెప్పండి. హలో చెప్పండి. బ్రదర్, మా స్టార్టింగ్ లో ఫస్ట్ ఫేజ్ లో కాంట్రాక్టర్ కి మనం ఆర్డర్ ఇస్తాం కదా, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తారా ఏం బుక్స్ లో? మన టెక్నికల్ శాంక్షన్ తర్వాత మన కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ రాసుకుంటాం కదా. ఇలా అగ్రిమెంట్ డేట్ వచ్చేసేసి 19/3 ఒకటి, తర్వాత కింద వర్క్స్ 79 అన్న. అంటే ఫస్ట్ వర్క్ ఆర్డర్ ఇచ్చేది 17 ముందే ఇస్తామా? అవును, వర్క్ ఆర్డర్ ఏం చేస్తారంటే కాంట్రాక్టర్ తీర్మానం తెచ్చుకుంటాడు. మనం టెక్నికల్ శాంక్షన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ కి లోకల్ సర్పంచ్ తీర్మానం, అగ్రిమెంట్ కాబట్టి. సో తీర్మానం ఏ రోజు అయితే తీసుకెళ్లి డివిజన్ ఆఫీసర్ సబ్మిట్ చేస్తాడో అదే రోజు అతనికి వర్క్ ఆర్డర్ ఇస్తారు. అదే రోజు అతని దగ్గర ప్రూఫ్స్ తీసుకొని అగ్రిమెంట్ 2 days 3 days టైం పడుతుంది. అందుకని ముందు వర్క్ ఆర్డర్ ఇస్తారు, ఆ తర్వాత అగ్రిమెంట్. అప్పుడు కింద ఓకే, మళ్ళీ 5th మనం టైం పీరియడ్ ఇస్తాం కదా. టైం పీరియడ్ వచ్చేసి 19 నుంచి రాసుకోవాలా లేకపోతే 25 నుంచి రాసుకోవాలా? యాక్చువల్ గా ఇది కూడా చేస్తారు చాలా మంది, కానీ మనకి చెయ్యాలి జెన్యున్ గా అంటే 19th నుంచే తీసుకోవాలి. ఎంత డిఫరెన్స్ ఉండదు, 2 days కాబట్టి. వాళ్ళు ఇస్తారు మనకి, వాళ్ళ అగ్రిమెంట్ కాపీ ఇచ్చినప్పుడు అతనికి సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ అని ఇస్తారు. డివిజన్ ఆఫీస్ లో ఈ గారు సైన్ చేసి ఒకవేళ 17 అని ఇచ్చారు, వాళ్ళు అక్కడ ఈ గారు 17/3 అని ఇచ్చారనుకోండి, మొహమాటం లేకుండా మనం 17/3 వేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఈ గారు ఇచ్చేసారు, ఎగ్జిక్యూషన్ పవర్స్ ఉన్న వాళ్ళు మనకి ఇచ్చేసారు 17/3 నుంచి రికార్డ్ చేసుకోండి అని. మనం చేయొచ్చు. లేదు మనకి ఎందుకు ఇదంతా అనుకుంటే 19/3 నుంచి రికార్డ్ చేసుకుందాము, ఇబ్బంది ఏం లేదు. సిసి రోడ్ కాబట్టి తక్కువలో అయిపోద్ది 3 months. అదే బిల్డింగ్ అనుకోండి కనీసం 6 months ఇస్తారు లేదా 12 months ఇస్తారు, డిపెండింగ్ అపాన్ అమౌంట్ ఆఫ్ వర్క్, ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్. ఓకేనా? ఇబ్బంది లేదండి. మీకు కాంట్రాక్ట్ ఏం చేస్తాడంటే అగ్రిమెంట్ అయిన తర్వాత చెప్పండి. కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే తర్వాత ఓకే, ఇంకోటి జిఎస్బిది కాంపాక్షన్ చెప్పారు కదా. హలో, కలెక్షన్స్ కాంపాక్షన్ లో ఈ 12 lines 13 lines అని చెప్పారు కదా. ఇది కలెక్షన్ సప్లై వచ్చేసి మనం డెప్త్ వచ్చేసి 0.5 అట్లా చెప్పారు కదా. ఫస్ట్ కాంపాక్షన్ కి కాంపాక్షన్ కాకుండా అది ఏమన్నా గైడెన్స్ ఇస్తారా నాకు? అది ఎట్లా చేయాలో అర్థం కాలేదు. నా దగ్గర కూడా ఒక అమెండ్మెంట్ ఉంది, అమెండ్మెంట్ మీతో షేర్ చేస్తాను. అక్కడ ఏమైందంటే ఇప్పుడు మనము జిఎస్బి ఇక్కడ చూడండి సార్, జిఎస్బిలో జనరల్ గా జిఎస్బి మనము 4 meter విడ్త్ లేదా 3.3, ఇక్కడ మనం అయితే ఒక ప్లేస్ లేదు కాబట్టి 3.3 3.5 విడ్త్ చేసుకున్నాము. ఇది కాంపాక్షన్. కాంపాక్షన్ అంటే ఏంటి? కొద్దిగా మెటీరియల్ ని మళ్ళా వేసుకొని లెవెల్ గా సెక్షన్ చేసుకుంటూ చెయ్యాలి. కానీ ట్రాక్టర్ లో తీసుకొచ్చి పడేసేటప్పుడు అంత యాక్యురేట్ గా పడేరు, యాక్యురేట్ గా ఫీల్డ్ లో పడేరు. ఆ విడ్త్ ఎంతైతే ఉందో, ఆ ఎక్కడాలు ఉండే ట్రాలీ విడ్త్ ఎంతైతే ఉందో అంత విడ్త్ తో పడుతూ పక్కకి విడిపోతుంటుంది. అట్లా దానికి ఏం చేశారంటే ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ లో ఈక్వల్ చేశారు. ఇప్పుడు 2x0.5 అంటే 1 ప్లస్ మీరు మనం 2.5 వేస్తేనే 2.5 cubic meter అవుతుంది, మనకి ఒక యూనిట్ అయింది, లూజ్ ఒక యూనిట్ అవుతుంది. ఆ విధంగా వేశారు. చూసి పేపర్ గైడ్ పంపిస్తా అన్నారు. అంటే జిఎస్టికి ఇప్పుడు ట్రాక్టర్ కి 2.8 అని చెప్పారు కదా. హలో, చెప్పండి.
ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఒక యూనిట్ అంటే ఒక యూనిట్ కి మనకి ఎంత ఎన్ని మీటర్స్ వస్తుందా? 2.8 మీటర్స్ వస్తుందా? ఒక యూనిట్ ఏమైతుందంటే ఒక జిహెచ్బి యూనిట్ అంటే 100 స్క్వేర్ ఫీట్. ఇది ఫిక్స్ అన్నమాట. ఒక యూనిట్ అంటే 100 ఓకే. స్క్వేర్ ఫీట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక ట్రాక్టర్ వెనకాల ఉండే ట్రాలీని మెజర్ చేయండి, మీటర్స్ లో మీరు మెజర్ చేస్తే అది మీకు 2.835 క్యూబిక్ మీటర్ వస్తుంది. ట్రాక్టర్ వెనకాల ఉన్న ట్రాలీని మీరు మెజర్ చేస్తే, నేను సెషన్ లో కూడా చూపించాను లాస్ట్ టైం. ఒక నిమిషం ఆ సెషన్ కాపీ ఓపెన్ చేస్తాను. ఇది ట్రాలీ ఉంది కదా, ఈ ట్రాలీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఇది మీకు ఈక్వల్ టు 2.8345 సంథింగ్ వస్తుంది. మనం యూనివర్సల్ గా దీన్ని 2.83 క్యూబిక్ మీటర్ గా తీసుకుంటారు. ఇంక ఇది ఫిక్స్ చేసి దీన్నే ఇంకా 2.83. కానీ 2.83 ఏంటి, ఎగ్జాక్ట్ గా ఈ మెజర్మెంట్స్ తో కనుక వాడు మెటీరియల్ తీసుకొస్తే అది 2.83. కానీ ఇందులో లూజ్ ఉంటుంది, వాయిడ్స్ ఉంటాయి. డైరెక్ట్ మెటీరియల్ ని ఇంకొక వెహికల్ ద్వారా మెటీరియల్ ఇందులో డంప్ చేస్తారు, దాని మీద ఏం కాంపాక్షన్ ఏం చేయరు. కాబట్టి లూజ్ ఉంటుంది. కాబట్టి మనము 2.5 తీసుకుంటాం సేఫ్ సైడ్ గా. ఎక్కువ మెటీరియల్ తీసుకుంటే రేపు మనకు అక్కడ సరిపోదు. మనం ఇందులో ఎక్కువ మెటీరియల్ వచ్చింది అని ఇమాజిన్ చేసుకుంటే అక్కడ మనకు మెటీరియల్ సరిపోకపోవచ్చు. తక్కువే వచ్చిందని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా కనుక తీసుకుంటే మెటీరియల్ మిగిలినా మనకి ఇబ్బంది లేదు. కొద్దిగా మెటీరియల్ మిగిలినా మనకి ఇబ్బంది లేదు. కానీ మెటీరియల్ అయిపోయిందంటే మాత్రం మళ్ళీ కాంట్రాక్టర్ మన మీద పడతాడు. నువ్వు చెప్పింది తీసుకొచ్చాను కదా, నువ్వు ఇంతే చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు సరిపోలేదు, నువ్వు చెప్పినంతే మన ప్రపోర్షన్ చేస్తున్నాం కదా అని అంటాడు. మనం సేఫ్ సైడ్ ఉండడం కోసం ఇలా 2.5 తోనే మనం మెజర్ చేసుకుంటాం లూజ్ ని. అంటే ఇప్పుడు జిహెచ్బికి 2.8 వస్తుంది, శాండీకి అట్లా వచ్చినప్పుడు చేంజ్ చేస్తుంది కదా. శాండీ కూడా మనము ట్రాలీ మార్చట్లేదు, అదే ట్రాలీ వచ్చేసి మనకు అదే. మనకి వచ్చే మెటీరియల్ ఏంటంటే డెన్సిటీ వైజ్ వస్తుంది. క్యూబిక్ మీటర్ కి ఇంత కేజెస్ వస్తాయి అనేది అది డెన్సిటీ. మనం దాంతో పని లేదు, మనకి ఎంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది అనేది సైట్ కి ఇంపార్టెంట్. మనకు అదే ట్రాలీలో జిఎస్బి తెస్తాడు, సపోజ్ శాండ్ తెస్తాడు, లేదా మెటల్ తీసుకొస్తాడు. తీసుకొచ్చే అన్ని ఐటమ్స్ కూడా 2.83 క్యూబిక్ మీటర్ తీసుకొస్తాడు. అది వాల్యూమ్. 2.83 క్యూబిక్ మీటర్ అనే దాంట్లోనే వాడు ఫిల్ చేసుకొని తీసుకొస్తాడు, అది వాల్యూమ్. కానీ డెన్సిటీ అంటే ఏంటంటే ఆ మెటీరియల్ యొక్క డెన్సిటీ. అది క్యూబిక్ మీటర్ కి ఎన్ని కేజెస్ వస్తుంది అనేది దాని డెన్సిటీ. నథింగ్ టు డు విత్ ట్రాలీ మెజర్మెంట్స్. ట్రాలీ మెజర్మెంట్ అనేది ఫిక్స్డ్, ఒక యూనిట్ కి ఇంతే ఉంటుంది. మెటీరియల్ డెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది మెటీరియల్ టు మెటీరియల్. ఇప్పుడు మన మెటీరియల్ డెన్సిటీని బట్టి మనం ఎంత లెంత్ వేసుకోవచ్చు అని, ఇప్పుడు మనకి సైట్ లో ఎంత ఒక ట్రాక్టర్ ఎన్ని మీటర్లు వేసుకోవచ్చు ఒక ట్రాక్టర్ కి ఐడియా వస్తుంది కదా. మనం స్టాకింగ్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ స్టాకింగ్ చేసేటప్పుడు ఒక ట్రాక్టర్ ఎన్ని మీటర్లు వేయచ్చు మెటీరియల్ ఎన్ని వేయచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, నాకు 32.74 రావాలి. ఇదేంటిది, కాంపాక్ట్ చేసిన తర్వాత ఫైనల్ మెజర్మెంట్స్ కాంపాక్ట్ చేసిన తర్వాత తీసుకుంటే 32.74 మీటర్ క్యూబ్ రావాలి. దీనికి లూజ్ ఎంత ఇంటూ 1.2, 39.2 రావాలి. అంటే 39.29 మీటర్ క్యూబ్ ఆఫ్ క్వాంటిటీని ఆ ట్రాక్టర్లు సైట్ కి తీసుకురావాలి. ఆ స్టాకింగ్ సైటింగ్ లో ఈ విధంగా జరగాలి. జనరల్ మనం ఏం చేస్తాము, 6 యూనిట్ల బండి తీసుకొస్తాము, మొత్తం ఒక చోట పడేస్తాం, అది రాంగ్. 6 యూనిట్ల బండి అయినా సరే వాడు స్టాక్ వేసుకుంటూ పోవాలి. అంటే చేసిన తర్వాత స్టాక్ ని వాడు ఎవ్రీ 2 మీటర్స్ కో 5 మీటర్స్ కో ఆ స్టాక్ వేసుకుంటూ పోతేనే మనకి ఈజీగా రేపు స్ప్రెడ్డింగ్ జరిగింది. ఒకేసారి మెటీరియల్ ఒక చోట జంప్ చేస్తే ఆ స్ప్రెడ్డింగ్ అనేది కరెక్ట్ గా జరగదు. ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఇంకో దగ్గర తక్కువ వస్తుంది థిక్నెస్. అందుకని ఈ మిస్టేక్ అంతా జరగకుండా ఉండడం కోసం మనం దీన్ని ఒక యూనిట్ కి ఒక యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కి ఈక్వల్ చేసాం 2.5 మీటర్ క్యూబ్. అట్లా 39.29 మీటర్ క్యూబ్ డివైడెడ్ బై 2.5 చేస్తే మనకు 15 వచ్చింది. మనం ఒక ఎక్స్ట్రానే తీసుకొని 16 లైన్స్ రాసుకున్నాం లెఫ్ట్ అండ్ రైట్ స్టాకింగ్స్. అప్పుడు మనకు 43.3 వచ్చింది, లిమిటెడ్ టు 39.29. మీరు ఇట్లా ఏదైనా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ ఒక 50 కిలోమీటర్ వచ్చేసి
ఇంకో డౌట్ ఏంటంటే బిల్డింగ్స్ లోకి వచ్చేసరికి మనం స్టీల్ తీసుకుంటాం, స్టీల్ ప్రీ మెజర్మెంట్ ఆఫ్ స్టీల్ తీసుకుంటాము. దానికి వచ్చేసి మా బాటం నుంచి మెజర్మెంట్స్ స్టీల్ తీసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఒకటే అనుకుంటే ఎండింగ్ వరకు స్టీల్ తీసుకుంటాము. అదే ఫస్ట్ ఫ్లోర్ అన్నప్పుడు ఎక్కడ వరకు తీసుకోవాలా ప్రీ మెజర్మెంట్ ఆఫ్ స్టీల్? జనరల్ గా మనం ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాం అనుకోండి, మనం డైరెక్ట్ గా రాడ్ మనకి 40 feet రాడ్ వస్తుంది. ఒక రాడ్ మనకి ఇంచుమించు 38.9 feet వస్తుంది. కాబట్టి ఒక ఫ్లోర్ కంప్లీట్ గా మనం రాడ్స్ పెట్టినట్టు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా మనము ఒక ఫ్లోర్ రాడ్ పెట్టినట్టు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఎందుకు? రాడ్ వస్తుంది కాబట్టి. ఒక రాడ్ మీరు సపరేట్ గా మెజర్ చేస్తే 39 feet 38.5 feet వస్తుంది కాబట్టి మనం ఫ్రమ్ ద ఫుటింగ్ టు ద టాప్ ఆఫ్ ద స్లాబ్ మనకి రాడ్ వచ్చినట్టు మనం రికార్డ్ చేసుకోవచ్చు. అదే మనకు 2 ఫ్లోర్లు ఉందనుకోండి, రికార్డ్ చేయకూడదు ఒకేసారి. ఇప్పుడు మనకి జనరల్ గా ఏం చేస్తారంటే, మీకు ఆర్డబ్ల్యూఎస్ లో ఓహెచ్ఎస్ఆర్ ఉంది కదా, ఓహెచ్ఎస్ఆర్ లో రికార్డింగ్ ఎలా చేస్తారంటే వాళ్ళు కింద పెట్టిన రింగ్ బీమ్ దగ్గర నుండి అప్ టు ద గ్రౌండ్ లెవెల్ వరకు రికార్డ్ చేస్తారు ఫస్ట్. ఎందుకు? ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్స్ అనేవి దాదాపుగా 40 feet 50 feet ఉంటాయి హైట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్ బై స్టేజ్ నెంబర్ ఆఫ్ స్టేజింగ్స్ ఉంటాయి కదా, సో స్టేజ్ బై స్టేజ్ స్టీల్ కట్టినట్టు రికార్డ్ చేసుకుంటారు. ఎవ్రీ స్టేజ్ కి స్టీల్ మళ్ళీ రికార్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టీల్ రికార్డ్ చేస్తారు, ఆ తర్వాత ఆర్సీసీ, మళ్ళీ స్టీల్ రికార్డ్ చేస్తారు, ఆ తర్వాత ఆర్సీసీ, అట్లా స్టేజ్ బై స్టేజ్ రికార్డ్ చేస్తారు వాళ్ళు. మనకి బిల్డింగ్ ఏంటంటే ఫ్రమ్ ద ఫుటింగ్స్ టు అప్ టు రూఫ్ లెవెల్ స్లాబ్ అండ్ డమ్మీ పిల్లర్స్ దాకా కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎందుకు ఇదంతా అనిపిస్తే మీరు అప్ టు గ్రౌండ్ లెవెల్, అప్ టు ప్లింత్ బీమ్ లెవెల్ వరకైనా రికార్డ్ చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఫర్దర్ గా రికార్డ్ చేసుకోవాలి. మనకి రాడ్ ఉంది కాబట్టి 40 feet మనకి ఫీజిబిలిటీ ఉంది కాబట్టి ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనం ఒకలాగా రికార్డ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఎంబుక్ రికార్డింగ్ అయిపోయింది, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రికార్డ్ చేశారు ఒక ఎంబుక్ ని. ఎన్ఆర్జీఎస్ ఎంబుక్ తీసుకున్నాము, దీన్ని రికార్డ్ చేసాము మనము. బిల్ చేయాలి. బిల్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ పార్ట్ బిల్. ఆఫ్టర్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత క్యూసీ సర్టిఫికేట్ కనుక లేకపోతే, అంటే ఇప్పుడు 10 lakhs అనుకోండి, సింపుల్ గా ఎన్నిసార్లు బిల్ చేస్తాము? ఒకసారి వాడి చేత మొత్తం రోడ్ వేయించేసి బిల్ చేయొచ్చు. లేదు నేను 5 lakhs కే కొంత వర్కే చేస్తాను, నాకు పార్ట్ బిల్ పెట్టండి అన్నాడు అనుకోండి, ఆ కొంత వర్క్ చేయించి ఫస్ట్ అండ్ పార్ట్ బిల్ పెడతాం. లేదు వాడు మొత్తం వర్క్ పూర్తి చేశాడు కానీ క్యూసీ సర్టిఫికేట్ లేదు, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అండ్ పార్ట్ బిల్లే చేయాలి. సపోజ్ వాడు మొత్తం వర్క్ చేశాడు, క్యూసీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాడు, క్యూసీ జరిపించాము, క్యూసీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, అప్పుడే బిల్ చేసాము, అప్పుడు ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్. కాకపోతే ఈ ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్ ఏమవుతుంది? లేట్ అయిపోతుంది. ఎందుకు? మనం కాంక్రీట్ వేయాలి, క్యూరింగ్ చేయాలి, క్యూరింగ్ అయిపోయిన తర్వాత మనం షోల్డర్స్ వేసుకోవాలి, షోల్డర్స్ అంతా అయిపోయిన తర్వాత మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇదంతా చేసేసరికి ఆ తర్వాత మళ్ళీ మనం క్యూసీని పిలిపించుకొని వాడు కోర్ కటింగ్ చేసి, వాళ్ళు మళ్ళీ కోర్ కటింగ్ స్ట్రెంత్ డిఫైన్ చేసి మనకి క్యూసీ సర్టిఫికేట్ ఇచ్చేసరికి లేట్ అయిపోతుంది. కాబట్టి కాంట్రాక్టర్స్ బిల్లింగ్ గా ఉంటే లేట్ చేయొచ్చు, లేదు మాకు ముందు పార్ట్ బిల్ చేసేయండి అన్నారంటే ఆ క్యూసీ సర్టిఫికేట్ లేకపోయినా సరే పార్ట్ బిల్ చేయొచ్చు. ఇది అన్ని సందర్భాల్లో కుదరదు. సపోజ్ జెడ్పీ వర్క్స్ ఉన్నాయనుకోండి, జెడ్పీ వర్క్స్ కనుకుంటే కంపల్సరీ క్యూసీ సర్టిఫికేట్ పెట్టిన తర్వాతనే బిల్ చేయాలి. అంటే డైరెక్ట్ గా ఫైనల్ బిల్లే చేయాలి జెడ్పీకి. జెడ్పీకి ఎటువంటి పార్ట్ బిల్స్ ఉండవండి, గుర్తుపెట్టుకోండి. జెడ్పీ వర్క్ చేయాలి అనుకుంటే కంపల్సరీ క్యూసీ చూపించి క్యూసీ సర్టిఫికేట్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే ఫైనల్ బిల్ చేయాలి. అదర్ దాన్ ఇప్పుడు సపోజ్ ఎన్ఆర్జీఎస్ ఉంది మనకి, ఇప్పుడు నాకు తెలిసి కొన్ని పంచాయతీలకి 40 lakhs కూడా ఇచ్చారు, కొత్తగా శాంక్షన్ అవుతుంది, 40 lakhs కూడా ఇచ్చారు. వాడు మొత్తం 40 lakhs వర్క్ చేసి ఆ తర్వాత పెట్టుకోవాలంటే వాడంత క్యాపబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాంట్రాక్టర్ ముందుకు రావచ్చు, ముందుకు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు? ఒక 200 meters ఒక 250 meters రోడ్ వేస్తాడు ఒక 10 lakhs కి. ఆ 10 lakhs నాకు రికార్డ్ చేయండి అంటాడు, లేదా ఒక 20 lakhs నాకు రికార్డ్ చేయండి, బిల్ చేయండి అంటాడు. అతన్ని మనం ఆ 20 lakhs కి క్యూసీ చూపించాంగా, వర్క్ అంతా పూర్తి అయితే కదా క్యూసీ చూపిస్తాము. సో అప్పుడు మనం ఫస్ట్ అండ్ పార్ట్ బిల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పూర్తి చేసి మనము బిల్ చేసామే అనుకోండి,
ఏం చేశాను, నేను అబ్స్ట్రాక్ట్ అని రాశాను. ఇక్కడ ఏం చేశాను, సిసి ఫస్ట్ అండ్ పార్ట్ బిల్ అని రాశాను. అట్లానే గ్రాంట్ రాశాను చూడండి, జీజీఎంపీ. అట్లా మీరు క్లియర్ గా రాయాలండి. ఇక్కడ ఫస్ట్ అండ్ పార్ట్ బిల్ వెరీ ఇంపార్టెంట్, గ్రాంట్ వెరీ ఇంపార్టెంట్, ఎస్టిమేట్ కాస్ట్ వెరీ ఇంపార్టెంట్, నేమ్ ఆఫ్ ద వర్క్ రాయాలి. ఇక్కడ చూడండి ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, చైర్మన్ హ్యాబిటేషన్ వర్క్స్ కమిటీ ఈగలపాడు. ఈ పేరుతో అగ్రిమెంట్ తెచ్చుకుంటారు కాబట్టి అదే పేరు ఇక్కడ నేను రాశాను. ఆ తర్వాత సో ఐటమ్స్ ఏంటి, బిల్లో రిమూవల్ ఆఫ్ అన్సూటబుల్ సాయిల్. యాక్చువల్ గా ఇక్కడ మీరు మొత్తం రాయాలి, ఈ ఐటమ్ అనేది మొత్తం రాయాలి. అని అప్పుడు మాకున్న ప్రెజర్ కి త్వరగా రాయాలనేసి మేము కీ ఐటమ్స్ ఆ డిస్క్రిప్షన్ లో కీ ఐటమ్ రాసాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్పి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ పేమెంట్, రిమూవల్ ఆఫ్ అన్సూటబుల్ సాయిల్. యాక్చువల్గా ఇలా రాయరు, అట్లీస్ట్ 2 lines అయినా రాయాలి. ఈ డిస్క్రిప్షన్ ని అట్లీస్ట్ 2 lines అయినా రాయాలి. అట్లీస్ట్ 2 lines అయినా రాసుకొని బిల్ రాయాలి. అది ఏ పేజ్ లో రికార్డ్ చేసాం, పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 2 లో రాశాను. మనకి ఎంత క్యూబిక్ మీటర్ వచ్చింది, 32.74. 32.74. ఈ రేట్ చూడండి, 87.85 పర్ 1 cubic meter. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎస్టిమేట్. ఆల్రెడీ వాడు అగ్రిమెంట్ అయ్యి వచ్చాడు కదా, అగ్రిమెంట్ అవ్వకుండా మనం ఆ రేట్ వేయకూడదండి. ఖచ్చితంగా వాడు అగ్రిమెంట్ అయిన రేటే వేయాలి. సో ఇక్కడ టోటల్ వస్తుంది, టోటల్ వచ్చింది. అట్లానే సెకండ్ ఐటమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్బి. అట్లీస్ట్ 2 lines రాయండి, గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ లైన్ రాసేయచ్చు. అట్లీస్ట్ 2 lines రాయండి. పేజ్ నెంబర్ 5, 32.74. $1859.71 per 1 cubic meter. ఎట్లా వచ్చింది, ఇక్కడ ఉందండి చూడండి, 1859.71 per 1 cubic meter. ఇంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇక్కడ వేసాం. తర్వాత సిసి పేమెంట్, సో ఇది కూడా ఎస్టిమేట్ లో ఉంది. ఈ యూనిట్ రేట్ ఉంది, మనకి ఇంత టోటల్ వస్తుంది. సో టోటల్ ఇక్కడ వేసాం. ప్లస్ ఇంకేం వేయాలి, ఇక్కడ చూపించాలి ఎన్ఏసి చార్జెస్. ఎస్టిమేట్ లో ఉంది కదా, ఎన్ఏసి చార్జెస్ 0.1 423 రూపీస్, అది నేను ఇక్కడ చూపించాను. అండ్ ఆల్సో జిఎస్టీ 18%. అతను జిఎస్టీ తెచ్చుకుంటాడు కాబట్టి ఈ పేమెంట్ అతనికి అవుతుంది కాబట్టి అది కూడా మనము జిఎస్టీ చార్జెస్ తో చూపించాం సపరేట్ గా. మరి ఇక్కడ ఇంకొకటి ఉంది, సీనరేజ్ అని ఉంది. మరి నేను ఇక్కడ సీనరేజ్ చూపిలేదే, అది కూడా చూపించవచ్చు. అది కూడా మీరు ఇక్కడే చూపించవచ్చు. నేను సపరేట్ గా ఇంకో పేజ్ లో చూపించాను, మీరు ఇక్కడైనా చూపించవచ్చు. చూపించి ఆ అమౌంట్ ఇక్కడ రాసి సీనరేజ్ రికార్డెడ్ ఇన్ సో అండ్ సో పేజ్ అని ఇక్కడ రాసుకోవాలి. నేను ఇక్కడ చేయలేదు కాబట్టి నేనేం రాయలేదు, ఇక్కడ టోటల్ అయిపోయింది. ఇక్కడ నేను సీనరేజ్ రాశాను చూడండి, సీనరేజ్ నేను ఇక్కడ రాశాను. మీరు ఇక్కడే ఇది రాయొచ్చు, సీనరేజ్ అని సో అండ్ సో పేజ్ లో నేను రికార్డ్ చేశానండి సీనరేజ్ అని రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ సీనరేజ్ ఎస్టిమేట్ లో సీనరేజ్ ఉంటుంది, ఆ సీనరేజ్ నేను ఇక్కడ వేసాను. ఆ అమౌంట్ ఇక్కడ వేసాను. ఆ అమౌంట్ కూడా ఏఈ గారు సైన్ చేయాలి. తర్వాత బిల్లో ఇంకొక ఇంపార్టెంట్ చూడండి, అమౌంట్ దగ్గర ఏఈ గారు సైన్ చేశారు. అమౌంట్ దగ్గర ఏఈ గారు సైన్ చేశారు. డి గారు ఎక్కడ చేశారో చూద్దాం. ఈ బిల్లు ఎవరికి సబ్మిట్ చేస్తున్నాము, ఈ గారికి సబ్మిట్ చేస్తున్నాము. స్టాంప్ అయ్యాలి. ఇక్కడ చూడండి, సబ్మిటెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ డివిజన్ మార్కాపూర్ ఫర్ ఫేవర్ ఆఫ్ ప్రీ ఆడిట్ అండ్ పేమెంట్. బిల్ అన్నారండి, ప్రీ ఆడిట్ అండ్ పేమెంట్ అంటారు. అది డి గారు సబ్మిషన్ చేశారు. ఏఈ గారు బిల్ రాశారు, డి గారు దాన్ని సబ్మిట్ చేశారు. అంటే ఏంటి, ఇద్దరు రెస్పాన్సిబుల్, ఇద్దరు కూడా ఆ బిల్ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఒకళ్ళు రికార్డ్ చేశారు, ఇంకొకరు సబ్మిట్ చేశారు. ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేస్తే అతను ఇక్కడ సైన్ చేస్తారు, ఏఈ గారు ఈ పక్కన సైన్ చేస్తారు. పైన సబ్మిషన్ మాత్రం కామనే, డి గారు సబ్మిట్ చేస్తారు. అదండి. సో ఎవరైతే బిల్ రాస్తున్నారో, ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళ మీద టోటల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. కాకపోతే ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. డి గారి మీద ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఏఈ గారి మీద ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ ఈ గారి మీద కూడా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సూపర్ చెక్ మెజర్మెంట్ చేసేది ఈ గారు కాబట్టి. అట్లానే సర్టిఫికేట్, నేను చెప్పాను ఇందాక సర్టిఫికేట్స్ ఈ సైడ్ వేసుకోవచ్చు అని. సో సర్టిఫికేట్స్ వేశారు. ఇక్కడ చూడండి, ఏఈ గారు ఈ వైపు సైన్ చేశారు, డి గారు లెఫ్ట్ సైడ్ సైన్ చేశారు. సర్టిఫికేట్ కూడా వేసి పంపించారు. మీకు వాళ్ళు చేసిన బిల్ ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇది ఒక ఎన్ఆర్జిఎస్ బిల్ అండి. ఎన్ఆర్జిఎస్ బిల్లో ఎంత అయింది అమౌంట్, 4,55,000
325. ఇంత బిల్ అయింది. వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఇది అవుతుందండి. దీన్ని వాల్యూ ఆఫ్ వర్క్ డన్ అంటారు. మనకెంత అయింది? మనం యాక్చువల్ గా మనం మొత్తం బిల్ చేసిన తర్వాత మాకు 5,62,000 అయింది. కానీ శాండ్ డిడక్ట్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు అప్పట్లో శాండ్ పాలసీ ఉంది కాబట్టి డైరెక్ట్ శాండ్ చార్జెస్ ఎంతైతే సీనరేజ్ లో వచ్చిందో శాండ్ ఇంటూ దాని కన్వెన్స్ ఆపేశారు. యాక్చువల్ కన్వెన్స్ ఆపకూడదు. మన డివిజన్ లో ఏమైందంటే ఫస్ట్ దాని మీద క్లారిటీ లేక అక్కడ శాండ్ కూడా ఆపేశారు. ఎంత ఆపారు? ₹1,00,000 శాండ్ ఆపారు. ఆపితే 4,55,325 రూపీస్ ఫైనల్ పేమెంట్ అయింది. అంటే ఫైనల్ గా బిల్ అయింది. ఇంకా అంతా రాశాను రికవరీస్, యాడ్ అండ్ డిడక్ట్, క్యూసీ, సీనరేజ్. ఆ సీనరేజ్ ఏ పేజ్ లో రికార్డ్ చేశానో కూడా రాశాను. పేజ్ నెంబర్ 14 అది ఎంత అమౌంట్ అన్ని కూడా రాశాను. సో సర్టిఫికేట్స్ వేసాము. ఈ వైపు అయినా వేసుకోవచ్చు, సర్టిఫికేట్స్ ఎట్లయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సర్టిఫికేట్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ చూడండి, మనం డివిజన్ ఆఫీస్ కి పంపించిన తర్వాత డ్రాయింగ్ బ్రాంచ్ వాళ్ళు మొత్తం కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ లేదని చేంజెస్ ఉంటే, అంటే మల్టిప్లికేషన్ చేంజెస్ కానివ్వండి, ఎస్టిమేట్ కి దీనికి టాలీ అవ్వకపోతే ఆ చేంజెస్ కానివ్వండి, వాళ్ళు చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు. వాళ్ళు చూడండి ఏం చేశారు. సిసి ఫస్ట్ అండ్ పార్ట్ బిల్, గ్రాంట్ కన్వర్జెన్స్ రాయాలి ఖచ్చితంగా. ఏ గ్రాంట్ ఏందనేది రాయాలి. నేమ్ ఆఫ్ ద వర్క్, ఎస్టిమేట్ కాస్ట్, ఎవరికి చేశారు, జీపీ పొదిలి. ఓకే, ఇక్కడంతా టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ 455,326. సీనరేజ్ కూడా రాశాంగా. సీనరేజ్ 14,621. క్యూసీ 0.5% ఆపుతారుగా, అది 2135. టోటల్ గా 4,72,082. 4,72,082. ఇక్కడ చూడండి, సోషల్ ఆడిట్ కి 2.5% ఆపారు, క్యూసీకి 2.5% ఆపారు, టోటల్ 5% ఆపారు. దేనికి 2.5 ఆపారు? ఈ టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ కి. ఈ కింద వచ్చిన గ్రాస్, ఇది గ్రాస్ అండి, గ్రాస్ కి కాదు, టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ కి సోషల్ ఆడిట్ 2.5%, క్యూసీ 2.5%. రెండు సేమ్ కాబట్టి 22,005% అయింది దీనికి. ప్లస్ సీనరేజ్ చేశారు, క్యూసీ చేశారు, గ్రాస్ అమౌంట్ వచ్చింది. ఇందులో ఇది కన్వర్జెన్స్ అని చెప్పాను కదా, అంటే ఏంటి, ఎన్ఆర్జిఎస్ ప్లస్ జీపీ రెండు ఉన్నాయి. సో ఆ జీపీ షేర్ వచ్చేసి 10%. దీంట్లో 10% ఎంత? 4,72,000 లో 10% అంటే 47,200. అని వీళ్ళు ఏం చేశారు, 47,600 వేశారు. అది వాళ్ళు కరెక్ట్, వాళ్ళు చేశారు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మనం దాన్ని ఏం చేయలేము. 47,620 జీపీ షేర్ పోగా ఇంకా గ్రాస్ ఎంత అయింది? 4,24,462 అయింది. అంటే గ్రాస్, టోటల్ గ్రాస్ లో నుంచి జీపీ షేర్ తీసేస్తే 10%, నాకు మిగిలిపోయిన ఎన్ఆర్జిఎస్ గ్రాస్ వచ్చేసరికి 4,24,462. ఇందులో విత్ హెల్డ్ ఉంటుంది. ఇది విత్ హెల్డ్ అంటారు. అంటే ఏంటి, పట్టుకున్నారు, దీన్ని మళ్ళీ రిలీజ్ చేయొచ్చు. సోషల్ ఆడిట్ క్యూసీ అయిపోతే మనం మళ్ళీ బిల్ రాసి పంపిస్తే మళ్ళీ రిలీజ్ చేస్తారు, ఒకవేళ రికవరీస్ ఏం లేకపోతే. రికవరీస్ ఉంటే ఆ రికవరీస్ 10,000 ఉందనుకోండి, ఆ 10,000 కట్ చేసుకొని 12,000, ఇక్కడ క్యూసీ 10,000 కట్ చేసుకొని 1,300 మాత్రమే ఇస్తారు. అట్లా అందుకోసం అని విత్ హెల్డ్ చేస్తారు. ఫ్యూచర్ లో క్యూసీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో ఆ విత్ హెల్డ్ అమౌంట్. డిడక్షన్స్ 16,756 డిడక్షన్స్. ఈ డిడక్షన్స్ ఏంటి? సీనరేజ్ ఇది వచ్చేసరికి ఏపీఎంఐడిసికి వెళ్ళిపోతాయి. క్యూసీ 0.5% వచ్చేసరికి క్యూసీ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాయి. ఇది డిడక్షన్. ఈ డిడక్షన్ పేమెంట్ అనేది కాంట్రాక్టర్ కి ఎప్పటికీ రాదు. వన్స్ డిడక్షన్ పేమెంట్లు కొట్టిన తర్వాత ఈ పేమెంట్ అనేది కట్ అయిపోయింది టోటల్ లో నుంచి, ఇది మీకు రాదు. సో ఆ డిడక్షన్ తీసేస్తే 3,84,938 అనేది ఎన్ఆర్జిఎస్ నెట్ పేమెంట్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ వచ్చేసరికి 4,55,000. కానీ చివరిలో ఎన్ఆర్జిఎస్ పేమెంట్ చూడండి 3,84,000. ఎంత తగ్గిపోయిందో చూడండి. ఎందుకు తగ్గింది? సీనరేజ్. ఓకే, ఎందుకు తగ్గిందంటే ఇందులో 10% జీపీ షేర్ తీశారు. సో అది మళ్ళీ ఇస్తారు. ఆ జీపీ షేర్ కూడా ఇంకో పాస్ ఆర్డర్ వేసి ఇస్తారు. ఇది మనం చూసుకోవాలి. ఈ గ్రాస్ వచ్చేసరికి 4,24,000 గ్రాస్ అయినప్పటికీ కూడా 3,84,000 మాత్రమే నెట్ అయింది. ఎందుకు? ఇందులో విత్ హెల్డ్ కొంత అమౌంట్ విత్ హెల్డ్ చేశారు. ఎందుకు? ఫ్యూచర్ లో ఏదైనా రికవరీస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ అవన్నీ చూపించుకో విత్ హెల్డ్ అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఈ 16,000 కటింగ్స్, సీనరేజ్ కటింగ్స్, క్యూసీ 0.5 కటింగ్స్ వెళ్ళిపోతాయి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇది గ్రాస్ అని. ఈ పేమెంట్ కి మాత్రమే కాంట్రాక్టర్ కి పేమెంట్ చేస్తారు. ఎట్లా చేశారు చూడండి. పాస్డ్ ఫర్ రూపీస్ 4,24,000. ఇక్కడ చూడండి, పాస్డ్ ఫర్ రూపీస్ 4,24,000, అవుట్ ఆఫ్ విచ్ పే 3,84,000. సో
అవుట్ ఆఫ్ విచ్ 3,84,000 మాత్రమే పేమెంట్ చేస్తున్నాం. ఎందుకు వాడికి చెప్పాలి మనం, కాంట్రాక్టర్ మన దగ్గరకు వస్తాడు, ఇక్కడ ఏందండి 4,24,000 ఉంది, నాకేంది 3,84,000 చేశారు, మీరు తప్పు చేశారు అంటాడు. కాదండి, దానికి విత్ హెల్డ్ ఉంటుంది, ఎంత అమౌంట్ విత్ హెల్డ్ చేశారు, ఈ అమౌంట్ మీకు వస్తాయి, క్యూసీ అయిపోయి సోషల్ ఆడిట్ అయిపోతే ఈ అమౌంట్ మీకు వస్తాయని చెప్పాలి. డిడక్షన్ అంటే ఇంక రాదు. ఎందుకు రాదు, అదేందని అడుగుతాడు, అది చూపించాలి మనం. ఇదిగో ఆ డిడక్షన్ అంటే సీనరేజ్ అండి, ఇది డైరెక్ట్ గా మైనింగ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, క్యూసీ 0.5% క్యూసీ మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంది అని చెప్పాలి. సో ఇక్కడ చూడండి, పాస్డ్ ఫర్, ఇది గ్రాస్, అవుట్ ఆఫ్ విచ్ దిస్ ఇస్ నెట్ పేమెంట్, అది రాస్తారు ఇక్కడ ₹3,84,938. ఎవరికి పేమెంట్ చేస్తున్నారు, జీపీ పొదిలి. రేపొద్దున మీ జీపీ ఉంటే మీ జీపీకి వెళ్ళిపోతాయి, ఆ అకౌంట్ నెంబర్ వేస్తారు. సో త్రూ ఎఫ్టీఓ నెంబర్ ఎంత పేమెంట్ అయింది అంటే ఎఫ్టీఓ నెంబర్, సీనరేజ్ ఎంత కట్ అవుతుంది, విత్ హెల్డ్ ఎంత, సీనరేజ్ ఎంత ఇక్కడ రాస్తారు. సో ఎఫ్టీఓ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ ఎఫ్టీఓ వస్తుంది, కింద ఈ గారు సైన్ చేస్తారు. ఈ గారు సైన్ చేసి ఇవన్నీ కూడా అకౌంట్స్ వాళ్ళు ఇనిషియల్ వేసిన తర్వాత ఈ గారు సైన్ చేస్తారు. దీనికి ఆన్లైన్ లో పేమెంట్ చేసేస్తారు. సో గవర్నమెంట్ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఈ ఎఫ్టీఓ ఈ పేమెంట్ అమౌంట్ అతనికి పడుతుంది, ఎగ్జాక్ట్ గా ఈ అమౌంటే పడుతుంది. ఇందాక మనము వడాపాడ్ అని చెప్పాం, జీపీ షేర్ లో 47,620 ఇస్తారని చెప్పాం కదా, అది చూద్దాం. ఇదిగోండి జీపీ షేర్ కి ఇంకొక ఎఫ్టీఓ వేస్తాడు, సిసి ఫస్ట్ అండ్ పార్ట్ బిల్, టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ 47,620 అంటే ఈ 10%, ఈ 47,620 10%, దాంట్లో డిడక్షన్స్ అంటే అతనికి రావు, అది మర్చిపోండి, ఇంకా డిడక్షన్స్ అనేది రావు. ఏంటి ఆ డిడక్షన్స్, దానికి సబ్ క్లాస్ చేసుకుంటే ఐటీ 2% ₹952, సెస్ 1% ₹476, ఎన్ఏసి 0.1% ₹48. సో టోటల్ గా ₹1476 ఇది రావు, మైనస్ చేస్తే నెట్ ఈ పేమెంట్ అంటే అది ఇక్కడ రాస్తారు వాళ్ళు. ఎంబీ నెంబర్, స్పెషల్ ఆఫీసర్ జీపీ అంటే ఇక్కడ సర్పంచ్ ఉంటే సర్పంచ్. సో పాస్డ్ ఫర్ రూపీస్ ఇంత నెట్ పేమెంట్ ఇస్ పేయబుల్ టు ద స్పెషల్ ఆఫీసర్ జీపీ పొదిలి బై ద వే ఆఫ్ జీపీ చెక్, అంటే జీపీలో చెక్ రాయాలి అన్ని. ఇంతేమో డిడక్షన్స్ అండర్ జీపీ గ్రాంట్ ఉంది. ఓకే, ఈగా సైన్ చేశారు. ఇది తీసుకొచ్చి జీపీలో చెక్ ఎవరి పవర్ లో ఉంటుంది, సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి చూపిస్తాడు. ఇదిగోండి నాకు ఇట్లా జీపీ పేమెంట్ ఉంది, నాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్తాడు, చెక్ రాసి ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తారంటే ఇదంతా చెక్ చేసి ఓకే ఈ గారు కూడా సైన్ చేశారు, ఈ గారు సైన్ చేయకపోతే ఇవ్వరు, ఈ గారు కూడా సైన్ చేశారు కాబట్టి ఇక్కడ ఒక స్టాంప్ వేస్తాడు, పెయిడ్ అని ఒక స్టాంప్ వేస్తాడు. స్టాంప్ మీద అతను స్పెషల్ ఆఫీసర్ సైన్ చేసి ఎంత అమౌంట్ చెక్ ఇస్తున్నారు అనేది రాసి ఇక్కడ స్టాంప్ వేస్తారు, ఏ డేట్ కి చెక్ ఇస్తున్నారో రాసి ఇక్కడ స్టాంప్ వేసి సైన్ చేస్తారు. అప్పుడు ఆ స్టాంప్ ఉంటేనే అతనికి జీపీ పేమెంట్ జరిగిందని. ఇక్కడ చూడండి స్టాంప్ లేదు, 2020లో ఈ గారు సైన్ చేశారు కానీ ఇక్కడ స్టాంప్ లేదు చూడండి, అంటే ఈ పేమెంట్ ఇప్పటికీ కూడా జరగలేదు. పొదిలి నగర పంచాయతీ అయిపోవడం వల్ల ఇప్పటికీ కూడా జీపీ పేమెంట్ అనేది ఇవ్వలేదు, అది ప్రస్తుతం కోర్టు కేసులో ఉంది. సో చూడండి ఇక్కడ ఒకవేళ పేమెంట్ చేసుంటే పెయిడ్ అని ఒక స్టాంప్ వేస్తారు, వేసి అతనికి చెక్ రాసి చేస్తారు, అతను డ్రా చేసుకుంటాడు, ఇంకా అయిపోతుంది అట్లా. సో ఎన్ఆర్జీఎస్ 90%, 10% జీపీ, ఈ విధంగా. ఇప్పుడు ప్రస్తుతానికి 100% ఎన్ఆర్జీఎస్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఈ పాస్ ఆర్డర్ తో పెద్దగా పని లేదు. ఇది ఎందుకు చెప్పానంటే 2014 to 2019 లో చాలా వర్క్లు ఉన్నాయి ఎన్ఆర్జీఎస్ ప్లస్ జీపీ, వాళ్ళకి చాలా వరకు పేమెంట్లు అవ్వలేదు. వాళ్ళు వస్తారు మన దగ్గరికి, బాబు నాకు అవ్వలేదు ఒకసారి చూసి చెప్పండి. ఇదే పద్ధతి, ఎస్డిఎఫ్ అయినా డిఎంఎఫ్ అయినా ఇక్కడ స్టాంప్ ఉంటేనే పేమెంట్ జరిగినట్టు, స్టాంప్ లేకపోతే బాబు నీకు పేమెంట్ జరగలేదు, నువ్వు మళ్ళీ నీకు బిల్లు చేసి మన గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే చేసిస్తామని చెప్పడం, ఇంత వస్తుందని చెప్పాలి, ఇంత పేమెంట్ వస్తుందని చెప్పాలి. మనం గ్రాస్ చెప్పకూడదు, నెట్ చెప్పాలి, వాళ్ళకి ఎంత పేమెంట్ పడుతుందో. గ్రాస్ కూడా చెప్పొచ్చు, అందులో కటింగ్స్ పోతాయని చెప్పాలి. దీంతో ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, పూర్తిగా ఎన్ఆర్జీఎస్ ఇస్తారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళకి చెప్పాలి కదా. అకౌంట్స్ వాళ్ళు ఇక్కడ 2.5 ఆపారు, ఒక్కోసారి 5% ఆపుతారు, కొన్ని డివిజన్ లో ఈ గారు 5% ఆపమని చెప్తారు, అప్పుడు ఈ టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ కి 5% ఆపుతారు, అంటే ఇది ఇంకా తగ్గిపోయింది. వాడు అంటాడు ఏందండి మీరు టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఏమో 4,55,000 ఉంది, నాకు చేతికి ఏమో 3,50,000 3,00,000 ఇస్తున్నారు, ఇంత కట్టింగ్ ఏందని అంటాడు. అయా బాబు దానికి ఇంత కట్టింగ్ ఇదైంది, సోషల్ ఆడిట్ కింద కట్ చేశారు, క్యూసీ కింద కట్ చేశారు, జీపీ షేర్, ఒకవేళ జీపీ షేర్ లేకపోతే ఈ అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది, అది చెప్తాం మనం, ఇంత కట్ చేశారు కాబట్టి నీకు ఇంత వస్తుంది, మనం ఇంత చేసిన తప్పేం లేదు, అకౌంట్స్ వాళ్ళు ఇట్లా చేసి ఇచ్చారు అని చెప్పాలి మనం.
ప్రెసెంట్ అయితే 2.5 ఆఫ్ మనీ ఉంది. 2.5 కంటే ఎక్కువ ఆఫరు. కొన్ని డివిజన్స్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఏంటంటే 5% ఆపుతున్నారు. అది డిపెండ్స్ అపాన్ డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్. సో అది. అండ్ ఇందాక మనము లేబర్ వేజ్ బిల్ ఒకటి చూద్దాం. ఇందాక వేజ్ రికార్డ్ చేశారు కదా, ఇవ్వండి 6.4 క్యూబిక్ మీటర్ వేజ్ రికార్డ్ చేసి ఇక్కడే బిల్ రాశారు చూడండి. ఏ గారు ఇక్కడే బిల్ రాశారు. ఎందుకు రాశారంటే ఇమీడియట్ గా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పేజ్ లో రాశారు. థర్డ్ పేజ్ లో పాస్ ఆర్డర్ వేసడానికి మనం పేజ్ వదిలేయాలి. ఈ పేజ్ మొత్తం మనం వదిలేసి నెక్స్ట్ పేజ్ లో మనం రికార్డింగ్ చేయాలి. ఈ పేజ్ లో డివిజన్ వాళ్ళు బిల్ వేసుకుంటారు, అకౌంట్స్ వాళ్ళు ఇక్కడ బిల్ వేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ బిల్ ని యాక్చువల్గా ఇక్కడ రాయాలి. ఇక్కడ రాసి నెక్స్ట్ పేజ్ లో ఈ పాస్ ఆర్డర్ కి ప్లేస్ వదిలేయాలి. ఇక్కడే రాశారు. ఇట్లా చేయకూడదండి. మీరు మాత్రము ఖచ్చితంగా నెక్స్ట్ పేజ్ లో బిల్ రాయండి. ఇక్కడ చూడండి బిల్ రాశారు, బిల్ అబ్స్ట్రాక్ట్ ఇదంతా రాశారు. ఈ ఐటమ్ మొత్తం ఇక్కడ రాశారు. 6.4 క్యూబిక్ మీటర్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఆ 6.4 క్యూబిక్ మీటర్ 124.24 అనేది అప్పటి ఎన్ఆర్జిఎస్ మీటర్ క్యూబ్ రేట్ కాబట్టి ఆ మీటర్ క్యూబ్ రేట్ వేశారు. ఈజ్ ఈక్వల్ టు మాకు 795 రూపీస్ వచ్చాయి. ఇక్కడ డివిజన్ వాళ్ళు మస్టర్ నెంబర్ అమౌంట్ అని వేస్తారు. ఇది కాంట్రాక్టర్ కి రాదు. ఇది ఆ మస్టర్ ఎవరైతే మస్టర్ పేమెంట్ కొడతారో వాళ్ళ అకౌంట్ లో పడతాయి. కరువు పని ఎవరైతే చేసి ఆ పనికి చేస్తారో వాళ్ళ అకౌంట్ లో పడతాయి. వాళ్ళ వర్క్ ఐడి కూడా ఇక్కడ ఉంటుంది. సో టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ ఏమో ఆన్లైన్ లో 820 రూపీస్ ఉంది. సో ఇంత పేమెంట్ 852 నెట్ పేమెంట్ పే చేసామని స్టాంప్ వేసి ఈగా సైన్ చేస్తారు. ఆబ్వియస్లీ ఇది ఈ ఎఫ్టీఓతో ఆ పేమెంట్ పడిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే ఆన్లైన్ లో డైరెక్ట్ గా కొట్టేదే కాబట్టి ఈ పేమెంట్ పడుతుంది. ఈ పేమెంట్ కాంట్రాక్టర్ కి రాదు, నెగ్లిజిబుల్ అమౌంట్ కాబట్టి దీని గురించి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కాకపోతే మనం అయితే ప్లేస్ వదిలేయాలి. ఫస్ట్ మనం ఇది రికార్డ్ చేయాలి, నెక్స్ట్ పేజ్ లో బిల్ రికార్డ్ చేయాలి, మూడో పేజ్ లో ఖాళీగా వదిలేయాలి. వదిలేసి నెక్స్ట్ ఇంకా మనం మెటీరియల్ జిఎస్బి సిసిఐ రికార్డ్ చేసుకోవాలి. మొత్తం కలిపి మనం బిల్లు పంపిస్తే వాళ్ళు ఇట్లా పాస్ ఆర్డర్లు వేసుకుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఒక్కసారి మీరు అన్స్కిల్డ్ లేబర్ రాస్తే నెక్స్ట్ పేజ్ లో అన్స్కిల్డ్ లేబర్ బిల్ ఖచ్చితంగా రాయండి. అక్కడే రాసేయండి. రికార్డింగ్ అయిపోవాలి, నెక్స్ట్ పేజ్ లో బిల్ అయిపోవాలి, ఆ తర్వాత పేజ్ లో పాస్ ఆర్డర్ కి ఒక పేజ్ వదిలేసుకోవాలి. వాళ్ళు పాస్ ఆర్డర్ వేసుకుంటారు. మన ఫ్యూచర్ లో బిల్ పంపించినప్పుడు వాళ్ళు ఇక్కడ పాస్ ఆర్డర్ వేసుకుంటారు. సో ఇది టెక్నిక్ అనమాట బుక్ రికార్డ్ చేసుకోవడానికి. సో ఇది కూడా మీకు షేర్ చేస్తాను. ఎవరికైనా బిల్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మీకు బిల్లో డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా. మీరు మీ దగ్గర ఉన్న ఎన్ఆర్జిఎస్ ఎంబుక్స్ తీసుకొని అందులో బిల్ ఒకసారి చెక్ చేసుకోండి. బిల్ ఎంత అమౌంట్ అయింది, డివిజన్ ఆఫీస్ లో ఎంత కట్టింగ్స్ చేస్తున్నారు, ఏం కట్టింగ్స్ చేస్తున్నారు, ఫైనల్ గా ఎంత పేమెంట్ వస్తుంది అనేది స్టడీ చేయండి. 4-5 ఎంబుక్లు స్టడీ చేస్తే మీరు ఈజీగా అర్థమైపోతుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది కాబట్టి కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గరికి పోయి అడగడు. ఎంబుక్ మన దగ్గరకు వచ్చిందా మనల్ని అడుగుతారు. ఏం సార్ ఇంత పని చేస్తే ఇంతే పేమెంట్ అయింది, ఏం ఆపారు, మళ్ళీ వస్తాయా రావా అని డౌట్ అడుగుతాడు. మనకు తెలియదయ్యా మొత్తం వాళ్ళు చేశారని చెప్తే అది మన కరెక్ట్ ర్యాప్ ఉండదన్నమాట. మనం చెప్పాలి కాంట్రాక్టర్కి, బాబు ఇంత పేమెంట్ చేశాము, ఇంత బిల్ చేశాము, నీకు ఇంత కట్టింగ్స్ అయ్యేదాకా ఈ నెట్ కొట్టారు, నెక్స్ట్ ఆ పేమెంట్ లో నెక్స్ట్ బిల్లు నీకు వస్తాయి అని చెప్పుకోవాలి. మనం ట్రస్ట్ గెయిన్ చేయాలన్నమాట కాంట్రాక్టర్స్. లేకపోతే వాళ్ళు పని చేయరు. మళ్ళీ వాళ్ళే కాబట్టి పని చేయాల్సింది, వాళ్ళు పని చేయరు ఇట్లా చేస్తే. సో అదనమాట. జిఎస్పి కూడా జిఎస్పి బిల్ లేదు. నా ఎంబుక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే నేను ఒకసారి మొన్న షేర్ చేసిన ఎన్ఆర్జిఎస్ మోడల్ ఎస్టిమేట్ జస్ట్ ఏం మారదు, స్ట్రక్చర్ ఏం మారదు, కొన్ని మారుతాయి. అవి నేను చూపిస్తాను మీకు. అంటే మొన్న ఎస్టిమేట్ యాస్టీజ్ గా అదే ఎస్టిమేట్ ఇవ్వచ్చు, బట్ ఎన్ఆర్జిఎస్ కి కొన్ని ప్రొవిజన్స్ మారుతాయి కాబట్టి ఆ ప్రొవిజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎంబుక్ రికార్డింగ్ మీద ఇది అయిపోతే మనము ఈ ఎస్టిమేట్ ఒకటి చూసుకొని క్లోజ్ చేద్దాం. బ్రదర్ ఒక చిన్న చెప్పండి బ్రదర్. నమస్తే బ్రదర్. చెప్పండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఎంబుక్ రాస్తాము యాజ్ ఎ బిల్ లెవెల్ గా క్వాంటిటీ వైజ్. తర్వాత ఏం చేస్తామంటే బిల్ అబ్స్ట్రాక్ట్ బిల్ రాసేటప్పుడు ఎంబుక్ లో బిల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మాకు మన మామూలుగా ఎవరైనా ప్రిపేర్ చేస్తారు. ఓకే బిల్ అబ్స్ట్రాక్ట్ అంటే మామూలు క్వాంటిటీ వైజ్ దాని పేజ్ నెంబర్ అంటే మామూలు ఎంబుక్ లో ఈ విధంగా అంటే ఇవన్నీ చూసేపోయి మన బిల్ ఫార్మెట్ అని ఒకటి ఉండిద్దంట. ఆ బిల్ ఫార్మెట్ లో మామూలుగా చేస్తాం కదా, ఆ బిల్ ఫార్మెట్ అనేది కొద్దిగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే నెక్స్ట్ క్లాస్ లో బిల్ ఫార్మాట్ అంటే మీరు ఇచ్చే
ఎంబుక్ లో కాకుండా సపరేట్ బిల్ ఫార్మాట్స్. ఆ బిల్ ఫార్మాట్ అంటే మనం మామూలుగా ఐటమ్ వైజ్ అవును. అంటే మనం ఇదేమైందంటే ఇదేమవుతుందంటే డివిజన్ ఒక డివిజన్ లో ఒకలా ఉంటుంది. నేను ఇది కందుకూరు, ఒంగోలు, మార్కాపురం 3 డివిజన్స్ లో నేను చెక్ చేశాను. ఒక డివిజన్ లో ఒకలా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కామన్ గా ఆ డివిజన్ మొత్తం ఫార్మాట్ అనుకొని అదే ఫార్మాట్ లో మొత్తం ఎంబుక్ అంతా రికార్డ్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అందులో వేసేసి దాన్ని ప్రింట్ తీసేసి సైన్ చేసి పంపిస్తున్నారు. ఆ బిల్ రిపోర్ట్స్ కానీ ఓచర్స్ కానీ ఏం చేస్తారంటే ఫైల్లో కుట్టి పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఫైల్లో అక్కడ ఫైల్ చేసి పెట్టుకుంటారు. ఇది డివిజన్ టు డివిజన్ మారుతుంది. ఇప్పుడు మార్కాపురం డివిజన్ లో ఒకలా ఉంటుంది ఓచర్స్ అన్ని. ఇప్పుడు సిమెంట్ కి ఒక ఓచర్ రాయాలి, స్టాండ్ కి ఒక ఓచర్ రాయాలి, మెటల్ కి ఒక ఓచర్ రాయాలి, ఎనర్జీఎస్ అయితే నేమ్ బోర్డ్ కి ఒక ఓచర్ రాయాలి. తర్వాత మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ కింద మనం అమౌంట్ కొడతారు కదా, ఆ అమౌంట్ కి ఒక ఓచర్ రాయాలి. గతంలో ఎన్ఆర్జిఎస్ సైట్ టీసీఎస్ లో ఉండేది, ఏపీ ఎన్ఆర్జిఎస్ టీసీఎస్ ఉండేది. అప్పుడు ఈ ఓచర్స్ అన్ని కంపల్సరీ ఇవ్వాలి. ఈ ఓచర్స్ వైజ్ వాళ్ళు బిల్ కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్ఐసి చేసేసారు. ఎన్ఐసి అసలు ఈ ఓచర్స్ తో పని లేదు ప్రస్తుతానికి. ఎన్ఐసి ఏంటంటే డైరెక్ట్ పేమెంట్. మనం ఎంత అమౌంట్ అయితే చేస్తామో అంత అమౌంట్ కి డైరెక్ట్ పేమెంట్ కొట్టేయచ్చు. ఎట్లా 2 lakhs కంటే తక్కువ కొట్టాలి. సపోజ్ మనకు 8 lakhs బిల్ చేసినా సరే దాన్ని 2 lakhs వైజ్ 2 lakhs కంటే తగ్గించి బిల్ చేయాలి. అట్లా కొట్టేస్తారు. ఈ ఓచర్స్ చూడడం కానీ, ఓచర్స్ లో వచ్చిన అమౌంట్ కానీ అవేం కొట్టరు. అది కూడా మీకు పాసిబిలిటీ ఉంటే నేను నెక్స్ట్ సెషన్ లో ఒక ఎన్ఐసి పేమెంట్ చూపిస్తాను ఎట్లా చేస్తారు ఎన్ఐసి అనేది. అందుకే ఆ ఎన్ఐసి ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్టిమేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎన్ఐసి అర్థమవుతుంది. అంటే ఇంతకుముందు టీసీఎస్ ప్రొవిజన్స్ అన్ని వేరేలా ఉండేది. మనం సిడబ్ల్యూ వైజ్ వేసుకునే వాళ్ళం, వర్క్ వైజ్ CW1, CW2, CW10 ఇట్లా సిడబ్ల్యూ వైజ్ వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అది అవసరం లేదు, అది పోయింది. టీసీఎస్ ని కంప్లీట్ గా ఆపేశారు. నాకు తెలిసి ఇప్పుడు ఏదైనా టీసీఎస్ ని ఓపెన్ చేస్తే పాత 2014 to 2019 వరకు కొద్దిగా అర్థం అవుతాయి. టీసీఎస్ ఓపెన్ అయితే, ఓపెన్ అవ్వలేదు కాబట్టి సో టీసీఎస్ ఫార్మాట్ మనం మర్చిపోయి ఎన్ఐసి ఫార్మాట్ లోకి వచ్చేయాలి. ఆ ఎన్ఐసి ఫార్మాట్ నేను మొన్న పంపించిన మోడల్ ఎస్టిమేట్ లో ఉంది, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అదే మీకు డివిజన్ వైజ్ ఒక మారుతాయి రిపోర్ట్స్. అక్కడ నుండి డ్రాయింగ్ బ్రాంచ్ వాళ్ళని మీరు ఒకటి కాపీ పెట్టమంటే మీకు పంపిస్తారు. దాంట్లో మీరు మీ వర్కులు, మీకు వచ్చిన అమౌంట్లు ఎడిట్ చేసుకొని ప్రింట్ తీసుకొని సైన్ చేసి పంపిస్తారు. అట్లా అనమాట. ఎంబుక్ అయితే ఇదే, ఎంబుక్ స్ట్రక్చర్ అయితే ఇదే, దీంట్లో చేంజెస్ ఉండవు. ఇవన్నీ డివిజన్ లో వైజ్ మారుతూ ఉంటాయి. అది మనం అక్కడ డివిజన్ లోకి వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోద్ది. సో ఇది మొన్న నేను షేర్ చేసినటువంటి ఎన్ఆర్జిఎస్ మోడల్ ఎస్టిమేట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ప్రొసీడ్ అవ్వమంటారా? ఓకే ప్రొసీడ్ అవుతున్నాను. మొన్న నేను ఎన్ఆర్జిఎస్ ఎస్టిమేట్ ఒకటి మోడల్ ఎస్టిమేట్ షేర్ చేశాను. ఇక్కడ ఒకసారి యాక్టివిటీ మాస్టర్ అని చూడండి. ఈ యాక్టివిటీ మాస్టర్ అనేది ఎన్ఐసిలో ఒక 16,000 యాక్టివిటీస్ ఉంటాయి. 16,000 ప్లస్ యాక్టివిటీస్ ఉన్నాయి, సివిల్ ఐటమ్స్. మనం ఏ వర్క్ చేసినా సరే ఈ 16,000 యాక్టివిటీ లిస్ట్ లోనే ఉంటుంది మన సివిల్ ఐటమ్స్ అన్ని. మనము దాన్ని ముందుగానే మనం ఏ వర్క్ అయితే చేస్తామో వాటన్నిటిని ఇట్లా మెటీరియల్ గా ఎంతెంత అమౌంట్, ఎంతెంత క్వాంటిటీ వస్తున్నాయో ముందే పంపించాలి. ఇది ఏం చేస్తారంటే మనం లైన్ ఎస్టిమేట్ వేసి పంపించిన తర్వాత ఆన్లైన్ లో ఇలా కొడతారు. వాళ్ళు వర్క్ ని ఈ విధంగా ఎంటర్ చేస్తారు. మనం పంపించిన ఎస్టిమేట్ లా ఎంటర్ చేయరు. ఇప్పుడు మన ఎస్టిమేట్ ఏది, ఇది ఎస్టిమేట్. ఈ విధంగా వాళ్ళు ఎంటర్ చేయరు ఆన్లైన్ చేసేటప్పుడు. మనం ఏం చెప్పాము ఇక్కడ, అన్స్కిల్ లేబర్ కి ఇంత చేసాము, జిఎస్బికి ఇంత, సిసికి ఇంత, సెలెక్టెడ్ ఎర్త్ కలెక్షన్ అండ్ సప్లై ఇంత, వాటి స్ప్రెడ్డింగ్ ఇంత, తర్వాత నేమ్ బోర్డు ఇలా పంపించాం కదా. కానీ ఎన్ఐసి సిఓ లాగిన్ లో ఒక వర్క్ ని జనరేట్ చేయాలి, వర్క్ ఐడి జనరేట్ అవ్వాలి అంటే ఇలా టాస్క్లు కొట్టాలి. ఇది అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు ఈ యాక్టివిటీతో సెట్ చేస్తారు. నేను చెప్పాను 16,000 చిల్లర ఉన్నాయి అక్కడ యాక్టివిటీస్. అందులో మనం ఈ వర్క్ కి ఇది యాక్టివిటీ అనమాట. ఈ యాక్టివిటీ వాళ్ళు సెట్ చేస్తారు. ఏసీటీ 1338 సెట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే లైన్ ఎస్టిమేట్ లో పంపించామో 1.6 క్యూబిక్ మీటర్ ఈ రేట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ అమౌంట్ వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ ఐటమ్ అలా వేజ్ అయిపోతుంది. వేజ్ క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ మెటీరియల్ ఓపెన్ చేస్తారు. మెటీరియల్ ఓపెన్ చేయగానే యాడ్ న్యూ అని చూస్తుంది. ఆ యాడ్ న్యూ కొట్టేసి మళ్ళీ ఈ యాక్టివిటీ కోడ్ కొడతారు. సో జిఎస్బి ఓపెన్ అవుతుంది. మనం పంపించిన క్యూబిక్ మీటర్ రేట్ కొడతారు, టోటల్ వస్తుంది. మళ్ళీ ఈ యాక్టివిటీ ఎంటర్ యాడ్ న్యూ కొడతారు, ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటారు, ఈ పేమెంట్ వస్తుంది, అంటే ఈ ఐటమ్ వస్తుంది. ఈ క్యూబిక్ మీటర్ కొడతారు,
రేట్ కడతారు, ఈ టోటల్ వస్తుంది. అట్లా అన్నిటికీ మనం ఎస్టిమేట్ లో పంపించే ప్రతి డిస్క్రిప్షన్ కి ఒక యాక్టివిటీ ఉండాల్సిందే. ఆ యాక్టివిటీ కొడితేనే ఆ 10 lakhs ఆ 5 lakhs ఎస్టిమేట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు 10 lakhs కంప్లీట్ అయింది. ఎలా కంప్లీట్ అయిపోయింది? అన్ని అమౌంట్లు యాడ్ చేస్తేనే 10 lakhs. మీరు ఏ ఒక్కదానికైనా సరే ఇక్కడ యాక్టివిటీ కనుక మెన్షన్ చేయలేదు అనుకోండి, వాడు కొట్టడు. అక్కడ కొట్టకపోతే ఇది 10 lakhs ఫుల్ అవ్వదు. మీకు ఎంత వరకు సపోజ్ ఈ జిఎస్టీ ఉంది, ఈ 45,000 ఉంది, మీరు ఇది చేసి పంపారు, పొరపాటున అతను కూడా ఈ జిఎస్టీ లేకుండానే కొట్టాడు అనుకోండి, మీకు ఈ 45,000 తగ్గి 9 lakhs సంథింగ్ కే వస్తుంది ఎస్టిమేట్. అట్లా రాకూడదు. ఒక్కసారి ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో ఎన్ఐసిలో ఎలా అంటే ఒక్కసారి ఏదైతే ఎంటర్ చేస్తారో అదే ఐటమ్ కి మీరు వర్క్ చేయాలి. సప్లిమెంటరీగా చేసుకోవడానికి ప్రొవిజన్స్ లేవు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ఐసి క్లోజ్ అయిపోతుంది, అదే ఎన్ఐసి లాక్ అయిపోతుంది అనమాట. కంపల్సరీ ముందుగానే ఇవన్నీ మనం చేసి పంపించాలి. ట్రైన్ అయితే ట్రైన్, రోడ్ అయితే రోడ్డు, బిల్డింగ్ అయితే బిల్డింగ్ అయితే అల్లాడిపోతారు. దాదాపు 200 items కి ఇవన్నీ వెతికి రాయాలంటే చాలా ఓపిక్ గా వెతుక్కొని ఈ ఐటమ్స్ అన్ని, ఈ కోడ్స్ అన్ని రాయాలి. ఈ యాక్టివిటీ కోడ్స్ అనమాట. ఇది టాస్క్ నెంబర్, ఈ మెటీరియల్ టాస్క్ నెంబర్ అంతా రాయాలి. ఇలా పంపించిన తర్వాత అక్కడ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఎస్టిమేట్ చూడరు, డైరెక్ట్ గా ఇది చూస్తారు. ఇది చూసి టాస్క్ నెంబర్ కొట్టేసి మన ఎస్టిమేట్ జనరేట్ చేస్తారు. అప్పుడు వర్క్ ఐడి జనరేట్ అవుతుంది. వర్క్ ఐడి జనరేట్ అయిన తర్వాత ఆ వర్క్ ఐడి మీద మనము తీర్మానాలు అన్ని అయిపోతాయి. మనం వర్క్ స్టార్ట్ చేస్తాము. బిల్లు తర్వాత ఎన్ఐసి అయితే, ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ అయితే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ జియో ట్యాగ్ చేస్తారు. వర్క్ ని ముందు జియో ట్యాగ్ చేస్తారు, డ్యూరింగ్ జియో ట్యాగ్ చేస్తారు, ఆఫ్టర్ జియో ట్యాగ్ చేస్తారు. జియో ట్యాగ్ అయితేనే పేమెంట్ తీసుకుంటుంది. జియో ట్యాగ్ అవ్వకుండా పేమెంట్లు కూడా తీసుకోవాలి. అంటే అన్ని ఒక ప్రాసెస్ గా జరుగుతాయి అనమాట. ఫీల్డ్ అసిస్టెంట్ లాగిన్ లోకి ఈ వర్క్ ఐడి వస్తుంది. వాళ్ళని అడుగుతారు, సార్ ఎక్కడ సార్ ఈ రోడ్ అంటారు. ఆ రోడ్ అని చూపిస్తాము. అక్కడికి వెళ్ళి వాళ్ళు వర్క్ జరగక ముందే బిఫోర్ ఒక జియో ట్యాగింగ్ చేస్తారు. డ్యూరింగ్ లో ఎప్పుడో ఒకసారి జియో ట్యాగింగ్ చేస్తారు. మనం బిల్లు పంపించినప్పుడు ఈ 2 జియో ట్యాగ్లు జరుగుండాలి. బిల్లు ఎందుకు పంపించావు? పని అయిందనేగా. కనీసం వాళ్ళు పని అయిందని కొట్టాలిగా. మరి అట్లా జియో ట్యాగింగ్ అయితేనే వర్క్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. ముందు ఇది మాత్రం కంపల్సరీ యాక్టివిటీ మాస్టర్ పంపించాలి. యాక్టివిటీ మాస్టర్ పంపించకుండా మీరు ఓన్లీ ఎస్టిమేట్ వేసి పంపిస్తే వాళ్ళు కొట్టరు. యాక్టివిటీ మాస్టర్ కూడా కావాలని అడుగుతారు. ఈ విధంగా యాక్టివిటీ మాస్టర్ వేసి పంపించాలి. నెక్స్ట్ ఎన్ఐసి మెటీరియల్ మాస్టర్. ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ఐసిలో ఈ విధంగా అడుగుతుంది, మెటీరియల్ మాస్టర్ ని కూడా ఎంటర్ చేయండి అని. ఇది కూడా మనం ఇది పంపించాలి. ఈ టాస్క్ కోడ్స్ అన్ని పంపించాలి. ఏం పంపించాం ఇక్కడ చూడండి. కాస్ట్ ఆఫ్ సిమెంట్ సిఎన్ రేజ్ లో ఇన్ని బ్యాగ్స్ వస్తుంది, ఒక్కొక్క బ్యాగ్ కి ఇంత రేట్, ఈ అమౌంట్ వస్తుంది. అట్లానే కాస్ట్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ కాంక్రీట్ సిఎన్ రేజ్ లో వచ్చింది మనకి. ఆ సిఎన్ రేజ్ క్వాంటిటీ ఇక్కడ వేసుకుంటాము. ఇక్కడ రేట్ ఇనిషియల్ కాస్ట్ వేస్తాము, ఇక్కడ వస్తుంది. ఇవన్నీ ఇనిషియల్ కాస్ట్. సో 20 mm హెచ్బిజి ఇనిషియల్ కాస్ట్, సిఎన్ రేజ్ ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ వేస్తాము. ఇది ఎన్ఏసి మెటీరియల్ మాస్టర్. ఇందాక యాక్టివిటీ మాస్టర్ అంటే అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉంటాయి. ఇది ఓన్లీ మెటీరియల్స్. ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్, గ్రాన్యులర్ మెటీరియల్, తర్వాత సెలెక్టెడ్ ఎర్త్, కన్వేయన్స్ చార్జ్ ఆఫ్ శాండ్ కి ఎంత కన్వేయన్స్ చార్జ్, నెక్స్ట్ ఇదిగోండి సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఆర్ నేమ్ బోర్డ్, దాని కోడ్ 25. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మెటీరియల్ కి ఇంత పేమెంట్ వస్తుంది. ఎక్స్క్లూడింగ్ వేజ్, టోటల్ ఎక్స్క్లూడింగ్ వేజ్ కాంపోనెంట్ మెటీరియల్ కి ఇంత. సో కాంట్రాక్టర్ ఇంతకే పని చేయాలి. ఈ 10 lakhs లో ఇది పోను కొంత అమౌంట్ ఉంటుందిగా, అది వేజ్. ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ రెండు వేజ్ అనమాట. ఇది మనం ఎవరైతే వర్క్ ఐడీస్ తీసుకొని కొడతామో ఆ లేబర్ కి వెళ్ళిపోతాయి. కాంట్రాక్టర్కి వెళ్ళే అమౌంట్ ఇంత, అంటే ఇంతకు పని చేస్తాడని అర్థం కాంట్రాక్టర్. ఇందులో QC 0.5 గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది, సీన్ రేజ్ APMIDCకి వెళ్ళిపోద్ది, వర్క్ వైస్ ఫైల్ కట్ అవుద్ది. ఈ 3 అమౌంట్లు కట్ అవుతాయి. ఈ 3 కట్ అయిపోతాయి. కట్ అయ్యి మిగతాదంతా కూడా కాంట్రాక్టర్కి వెళ్ళిపోద్ది. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ ఎస్టిమేట్ అంతా కామనే. లైన్ ఎస్టిమేట్, ఎన్ఆర్జిఎస్ లో ఎర్త్ వర్క్ చేసినట్టు రికార్డ్ చేసాను, కొంత వర్క్ చేయాలి కంపల్సరీ. ఒక ఎన్ఆర్జిఎస్ వర్క్ లో అట్లీస్ట్ 1% అయినా సరే మనము ఎన్ఆర్జిఎస్ పేమెంట్ చూపించాము. గ్రాన్యులర్ సబ్బేస్, ఇదంతా కామన్. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రాన్యులర్ సబ్బేస్, సిసి పేమెంట్, కాస్ట్ అండ్ సప్లై ఆఫ్ సెలెక్టెడ్ వర్క్, దాని యొక్క స్ప్రెడ్డింగ్, ఇది మళ్ళీ అన్స్కిల్ లేబర్. ఇది ఈ రేట్లు ఉంటాయి. ఈ రేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా నేను డేటాలో చూపించాను. మీరు డేటాలో ఒకసారి చూస్తే ఈ రేట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆ వెబ్సైట్ nac.gov.in అనే ఒక సెక్యూర్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో ఈ రేట్లన్నీ ఉంటాయి. ఈ రేటు, అన్స్కిల్డ్ ఈ రేటు, ఇవన్నీ ఉంటాయి. అందులో నేను వెతుక్కొని వేశాను. అట్లనే డేటాలో కూడా మెన్షన్ చేశాను, అది ఎక్కడి నుంచి వెతికి వేశాను అనేది కూడా. ఒకసారి మీరు దాన్ని చదివి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అది తెలుస్తుంది. సో ఇక్కడ
ఎన్ఆర్జిఎస్ ఎస్టిమేట్ కి మామూలు జనరల్ గ్రాంట్ ఎస్టిమేట్ కి డిఫరెన్స్ ఇదే అనమాట. యాక్టివిటీ మాస్టర్, మెటీరియల్ మాస్టర్ ఈ రెండు పంపిస్తేనే మనకి వర్క్ ఐడి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనం సపోజ్ ఒక 5 లక్షలు, ఈ 10 లక్షల్లో ఒక 5 లక్షలు వర్క్ చేస్తే ఇవన్నీ 5 లక్షలకే వస్తాయి. 5 లక్షలకి ఎంతైతే రావాలో మెటీరియల్స్ అంతే వస్తాయి. ఇవి కూడా పంపించాలి మనం. ఇవి కూడా పంపిస్తే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తారంటే సిఓ లాగిన్ లో ఎంతవరకు అయితే అయిందో అంతవరకు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే ఆ పేమెంట్ వస్తుంది. ఇవన్నీ పేమెంట్లు వస్తాయి, లేకుంటే రావు. కంపల్సరీ మనం వర్క్ చేసినప్పుడు కూడా ఈ యాక్టివిటీ మాస్టర్ పంపించాలి, ఎన్ఐసి మెటీరియల్ మాస్టర్ పంపించాలి, లైన్ ఎస్టిమేట్ కూడా పంపించాలి. రేపు వర్కింగ్ ఎస్టిమేట్ వేస్తే దానికి కూడా పంపించాలి. సహజంగా ఎన్ఐసిలో డీవియేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. మరి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా సడలింపులు వచ్చి డీవియేషన్స్ యాక్సెప్ట్ చేస్తే రేపు వర్కింగ్ ఎస్టిమేట్ లో ఈ కొన్ని డీవియేట్ అవుతాయి. ఎగ్జాక్ట్ గా సైట్ లో వర్క్ జరగదు కాబట్టి డీవియేషన్స్ కి పర్మిషన్స్ ఇస్తే ఆ డీవియేషన్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాం. అదే కదా మనం డీవియేషన్స్ వస్తే కంపారిటివ్ స్టేట్మెంట్ అనేది పంపిస్తూ ఉంటాం. డీవియేషన్స్ వచ్చినప్పుడు కంపారిటివ్ స్టేట్మెంట్, డీవియేషన్స్ ఏం లేకపోతే కంపారిటివ్ స్టేట్మెంట్ పంపించాల్సిన పని కూడా లేదు. ఓకేనా? ఓకే సూర్య, కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ మీకు పంపిస్తాను. ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ కూడా మీరు సెర్చ్ చేసుకుని ఏమైనా డౌట్ ఉంటే ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఓకే, డౌట్ ఉంటే అడగండి. అడగండి, డౌట్ ఉంటే అడగండి. హలో బ్రదర్, చెప్పండి. ఒకసారి సీనరేజ్ క్యాల్కులేషన్ ఒకసారి సింపుల్ గా చెప్పగలరా? ఓకే, ఇందులో చూద్దాం ఒకసారి. చూడండి, సిఎస్డి మెటల్ 75.01. ఈ 75.01 ఎక్కడ ఉందో ఒకసారి ఎస్టిమేట్ లో చూడండి. ఇక్కడ ఉంది 75.01. ఆ 75.01 ని సేమ్ రేంజ్ లో వేసాను ఇంటూ 1.2. ఇది వచ్చేసరికి కోఎఫిషియంట్ అనమాట, మెటీరియల్ కోఎఫిషియంట్ అంటే లూజ్. ఇది వచ్చేసరికి కాంపాక్షన్. మనకి ఇక్కడ జిఎస్బి లో కాంపాక్ట్ చేస్తే 0.1 తో కాంపాక్షన్ చేస్తే 75.01 వచ్చింది. కానీ సైట్ కి కాంపాక్ట్ అయి రాదు కదా. సైట్ కి సేమ్ రేంజ్ అంటే సైట్ కి మెటీరియల్స్ ఎలా వస్తాయి? వితౌట్ కాంపాక్షన్ వస్తాయి. సో 1.2 ఇంటూ 1.2 చేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత క్వాంటిటీ వస్తుంది 90.01. దానికి మెటల్ కి సేమ్ రేంజ్ అమౌంట్ క్యాలిక్యులేషన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇంటూ 90 చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సిసి పేమెంట్, మెటల్ సిసి పేమెంట్ లో ఒకసారి నెక్స్ట్ సిసి పేమెంట్ వచ్చేసరికి టోటల్ వేస్తాము 115.92. సిసి హోమోజీనియస్ కాదు కాబట్టి దానికి మనం 1.2 లూజ్ వేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా అక్కడ ఫార్మేషన్ అయినటువంటి క్వాంటిటీ ఇక్కడ వేసేయచ్చు. 115.92 ఇంటూ ఇది 2012 మిక్స్ అనమాట. 20 ఇది 12 mm మెటల్, ఇది 20 mm మెటల్, ఇది 12 mm మెటల్. 20 mm మెటల్ డేటాలో ఉంటుంది. ఇవన్నీ ఇవి డేటాలో ఉంటాయి. డేటాలో 20 mm నేను 0.594, కొన్ని చోట్ల 0.6 తీసుకుంటారు, ఇది 0.4 తీసుకుంటారు. ఇక్కడంతా 0.594 తీసుకున్నాను. సో మెటల్ 115.92 ఇది మొత్తం మనకి డేటాలో ఉంటుందండి. డేటాలో ఇంత పర్సెంటేజ్ ఉంటుంది. సో ఇంటూ 0.594 అది నాకు 20 mm 68.86 వచ్చింది. అట్లానే మెటల్ 115.92 ఇంటూ 12 mm మెటల్ 0.306 తో మల్టిప్లై చేస్తే ఇది ఫ్యాక్టర్ అనమాట. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చేస్తే 35.47 వచ్చింది. ఈ రెండింటికి కూడా 90 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్, 90 రూపీస్ సేమ్ రేట్ అంటే టోటల్ వస్తుంది. ఆ తర్వాత ఈ 115.92 ఇంటూ 330 కేజెస్ చేస్తే మనకి టోటల్ కేజెస్ వస్తుంది. 550 చేస్తే బ్యాగ్స్ లో వస్తుంది. మనకి ఈ 330 ఎలా వస్తుంది? డేటాలో ఉంటుంది. ఇవన్నీ కాపీ డేటా ఓపెన్ చేస్తే డేటాలో ఉంటాయి. మీకు డేటా ఎందుకు రాలేదు? డేటాలో మనకి మనం కొంచెం చెప్పాను, సిమెంట్ ఎంత తీసుకోవాలి. 330 తీసుకుంటే క్యూబిక్ మీటర్ ఇంటూ 330 టోటల్ కేజెస్ వస్తాయి. 550 చేస్తే బ్యాగ్స్ లో వస్తాయి. ఈ బ్యాగ్స్ ఎందుకు చేసాం ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ మన యాక్టివిటీ మాస్టర్ లో చూపించాలి. మెటల్ మాస్టర్ లో సిమెంట్ కాస్ట్ ఆఫ్ సిమెంట్ 765.07 బ్యాగ్స్, ఒక్కొక్క బ్యాగ్ వితౌట్ జిఎస్టీ 211 అని మనం చూపించాలి. అందుకోసం బ్యాగ్స్ లో తీసుకున్నాం. లేకపోతే మీరు కేజెస్ లో తీసుకొని కింద మళ్ళీ డివైడెడ్ బై 50 బ్యాగ్స్ తో కూడా వేసుకోవచ్చు. రెండు చూపించవచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు. సో మీరు అంత ఈజీగా చూపిస్తే మీకు అంత బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళు కూడా అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెలెక్టెడ్ ఎర్త్ 34.78 ఇది మనకి ఎస్టిమేట్ లో వస్తుంది.
34.78 సెలెక్టెడ్ డైరెక్ట్ 34.78 అక్కడ వేస్తాం. ఇది కాంపాక్షన్ చేయం కదా, సెలెక్టెడ్ ఎర్త్ మనం ఎప్పుడు కాంపాక్షన్ చేయం. సర్టిఫికేట్ తీసుకొచ్చి, ఎందుకంటే కాంపాక్షన్ మిషనరీ కుదరదు అక్కడ. మిషనరీలు ఆ కొద్దిగా 0.5 స్పేస్ లో, ఆ 1 మీటర్ స్పేస్ లో మిషనరీ తిరగదు కాబట్టి డైరెక్ట్ గా మనుషుల్ని పెట్టేసి స్ప్రెడ్డింగ్ చేసేసి వాళ్ళే దింసా చేస్తారు, సరిపోతుంది అంతవరకు. సో డైరెక్ట్ గా వచ్చిన క్వాంటిటీ ఇక్కడ వేస్తాము. ఇది 45 రూపీస్ అనమాట. ఎర్త్ కి అయితే 45, శాండ్ కి 100 రూపీస్. సీనరేజ్ అమెండ్మెంట్ ఉంది ఒకటి, అది కూడా షేర్ చేస్తాను. ఆ సీనరేజ్ అమౌంట్ లో ఎవరెవరికి ఎంతెంత సీనరేజ్ అమౌంట్ ఇవ్వాలనేది ఉంటుంది అక్కడ, దాని ప్రకారం వేస్తాం. ఈ టోటల్స్ వస్తాయి, ఈ టోటల్ యాడ్ చేసుకుంటే మనకి సీనరేజ్ టోటల్ అమౌంట్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ కొంతమంది చూపించారు, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా 75.01 ఇక్కడ 90.01 వేస్తారు. ఫ్యాక్టర్స్ చూపిరు, మనకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, లేదా ఎవరైనా కరెక్షన్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ వేసి చూపించాను. మీరు కూడా రేపు ఆ ఫ్యాక్టర్స్ వేసి చూపిస్తే చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునే, అక్కడ కరెక్షన్ చేసేవాడికి మీకైనా ఈజీగా ఉంటుంది. ఈ ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఫ్యాక్టర్స్ అంటే డేటాలో ఉంటాయి. డేటాలో ఈ ఐటమ్స్ ఉంటాయి, ఈ కోఎఫిషియెంట్స్ అనేది ఉంటాయి. ఓకేనా? ఓకే బ్రదర్. ఎంత అవుతుందా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం క్లాస్ లో వీలైతే మనం మెయింటైన్ చేసే వర్క్ ఫైల్ గురించి చెప్పగలరా? చెప్తాను. అంటే ఆడిట్ టైంలో అందరూ అడుగుతారు కదా, అలాగా ఏమేమి మెయింటైన్ చేసుకోవాలి అని. చెప్తాను. అంటే రెజల్యూషన్స్, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్కే ఉన్నాం. ఒక చిన్న చెప్తాను ఫ్లో చార్ట్. ఇప్పుడు మనకి సర్కులర్ వస్తుంది రేపు, మీ పంచాయతీ సపోజ్ XYZ అనే పంచాయతీకి ఒక 40 lakhs ఇచ్చాను, లైన్ ఎస్టిమేట్ వేసి పంపించమని చెప్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము పంచాయతీ తీర్మానం తీసుకోవాలి, గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాలి. ఏమని, ఈ విలేజ్ కి 40 lakhs ఇన్ ఎన్ఆర్జీఎస్ లో వర్క్ చేసుకోవడానికి ఆమోదిస్తున్నట్టు గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాలి. ఈ తీర్మానము జిరాక్స్ తీసి మన దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలన్నీ తీర్మానాలు ఇచ్చిన తర్వాత మండల పరిషత్లో ఇంకో తీర్మానం వస్తుంది, ఎంపీపీ తీర్మానం ఇవ్వాలి. గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం రావాలి, మండల పరిషత్లో ఒక తీర్మానం రావాలి. ఈ 2 జిరాక్స్ మన దగ్గర పెట్టుకోవాలి, ఒరిజినల్స్ పంపించాలి. నెక్స్ట్, లైన్ ఎస్టిమేట్ వేయాలి. ఆ వర్క్ కి 40 lakhs వర్క్కి లైన్ ఎస్టిమేట్ వేయాలి. లైన్ ఎస్టిమేట్, సో లైన్ ఎస్టిమేట్, గ్రామ పంచాయతీ అప్రూవల్, మండల పరిషత్ అప్రూవల్ అంటే రెజల్యూషన్. ఈ రెజల్యూషన్స్ తీసి ఆ మూడింటిని మనము ఒరిజినల్ కాపీస్ ని సైన్ చేసి డివిజన్ కి పంపిస్తే వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి పంపిస్తారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం. అప్పుడు వీళ్ళు ఎంటర్ చేసిన తర్వాత మనకు వర్క్ ఐడితో అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది. మనం ఈ పేపర్ వర్క్ అంతా చేసిన తర్వాత అప్పుడు మనకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి. అదే రోజు మనం ఏం చేస్తాము, డీటెయిల్ ఎస్టిమేట్ వేస్తాం. ఇప్పుడు లైన్ ఎస్టిమేట్ అయిపోయింది కదా, ఇప్పుడు డీటెయిల్ ఎస్టిమేట్ ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ డేట్, ఆ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఐడి అన్ని చూపిస్తూ ఒక డీటెయిల్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తాము. అది కూడా మనం డివిజన్ కి పంపిస్తాము. ఇప్పుడు మనం పంపించిన ఈ ప్రతి ఏదైతే మనము ఫైల్ పంపిస్తున్నామో, అదే ఏదైతే మనం రిపోర్ట్స్ పంపిస్తున్నామో వీటన్నిటిని ఫైల్ చేసి ఎన్ఆర్జీఎస్ వర్క్ ఫైల్ లో పెడతారు. మీరు చూసుంటారు గ్రీన్ కలర్, బ్లూ కలర్ లో ఆఫీసులో కూడా ఉంటాయి, అదే ఎన్ఆర్జీఎస్ వర్క్ ఫైల్స్ అనమాట. ఆ వర్క్ ఫైల్స్ లో వీటన్నిటిని టై చేసి పెడతారు 1 by 1. కింద ఏముంటుంది, గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటుంది, ఫస్ట్ వర్క్ కాబట్టి. దానిపైన ఏముంటుంది, ఇంకే సర్కులర్ ఉంటే సర్కులర్ కూడా పెట్టుకోవచ్చు. దానిపైన ఏముంటుంది, మండల పరిషత్ తీర్మానం ఉంటుంది. దానిపైన ఏముంటుంది, లైన్ ఎస్టిమేట్ ఉంటుంది. దానిపైన ఏముంటుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాపీ ఉంటుంది. దానిపైన ఉంటుంది మనం డీటెయిల్ ఎస్టిమేట్ వేసి పంపిస్తాం కదా, దాని టెక్నికల్ శాంక్షన్ చేస్తారు కదా, అదొక కాపీ తెచ్చుకొని దాన్ని కూడా తీసుకోవాలి. ఇలా బిల్డప్ చేసుకుంటే కనుక మనం వర్క్ ఫైల్ ఎప్పుడు ఎటువంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఏదైనా కేసు కానీ సోషల్ ఇమీడియట్ సోషల్ యాక్ట్ కానీ కేసు కానీ పడినప్పుడు ఆ వర్క్ ఫైల్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఏ డేట్ లో శాంక్షన్ అయింది, ఎవరు సంతకం పెట్టారు, ఆ అప్రూవల్ వచ్చిందా లేదా, ఏ డేట్ లో వచ్చింది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది వర్క్ ఫైల్ మెయింటైన్ చేయాలి. మీరు ఎప్పుడైనా వర్క్ ఫైల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసుకుని చూడండి, దాంట్లో మస్టర్స్ కూడా ఉంటాయి. మస్టర్స్ ఎప్పుడు పేమెంట్ చేశారు, ఎవరికి పేమెంట్ అయింది కూడా ఉంటుంది. ఇది యాక్చువల్గా డివిజన్ లో అకౌంట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం కూడా మన దగ్గర ఉన్న డీటెయిల్స్ దాంట్లో పిన్ చేసి పెట్టుకుంటే అంతా ఆ వర్క్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ వర్క్ ఫైల్ లో ఉంటాయి. ఎస్టిమేట్లు కానివ్వండి, మీరు పంపించిన పార్ట్ బిల్ వోచర్స్ కానివ్వండి, అన్ని ఉంటాయి. ఫస్ట్ కేసులో మనకి అది ఉపయోగపడుతుంది చూపించడానికి. ఖచ్చితంగా బిల్డప్ చేసుకోవాలి మనం. అట్లా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఎంబుక్స్ ఏమొచ్చాయి, మనం ఎంబుక్ నెక్స్ట్ ఎవరికి పంపించాము, వాళ్ళకి మనం ఒక లెటర్ రాయాలి. సపోజ్ మనకే రికార్డింగ్ పవర్స్ ఇచ్చారు,
నేనే ఒక ఎంబుక్ రికార్డ్ చేశాను, బిల్ చేశాను, కాంట్రాక్టర్ తీసుకెళ్తున్నాడు. యాక్చువల్గా అప్పుడు ఏం చేయాలి, మనము కవర్ లెటర్ రాయాలి టు ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సో అండ్ సో డివిజన్ డిస్టిక్, నేను సో అండ్ సో వర్క్ చేసి సో అండ్ సో ఎంబుక్స్ ని ఇంత పేమెంట్ ఫస్ట్ బిల్స్ మీకు దగ్గరికి పంపిస్తున్నాను ఫర్ ద ప్రీ ఆడిట్ అండ్ పేమెంట్ పర్పస్ అని రాసి నేను సంతకం చేసి ఆ కవర్ లెటర్ కూడా పంపించాలి. మన దగ్గర కవర్ లెటర్ కాపీ ఒకటి పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్, అంటే మనం పంపించాం ఎంబుక్స్ అని సో అండ్ సో డేట్ లోనే మనం పంపించేసాం. బిల్ ఏదైనా లేట్ అయితే అక్కడే లేట్ అయినట్టు దాని అర్థం అనమాట. ఇవన్నీ చెప్తున్నాను మీకు, రికార్డ్ మెయింటైన్ చేస్తే చాలా మనకే చాలా బెనిఫిట్ అయింది. అదేం లేకుండా ఏదో చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చి పంపించేస్తే వాడు ఏదైనా మధ్యలో మిస్ చేశాడంటే మనకు ఇబ్బంది. మూమెంట్ రిజిస్టర్ ఉండాలి ఎంబుక్స్ కి, అటు డివిజన్ ఆఫీస్ లో వాళ్ళు అసైన్ చేసినప్పుడు ఎంబుక్ అసైన్స్ రిజిస్టర్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరికి ఎన్ని ఎంబుక్స్ అసైన్ చేశారు, 100 అసైన్ చేశారా, 50 అసైన్ చేశారా, వాటి నెంబర్స్ ఏంటి, వాటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ ఎంబుక్స్ ఎన్ని, బి ఎంబుక్స్ ఎన్ని ఇచ్చారు, సి ఎంబుక్స్ ఎన్ని ఇచ్చారు, అది కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. మన దగ్గర కూడా రాసుకొని పెట్టుకోవాలి, మనకి ఎన్ని ఇచ్చారు, మనం రిటర్న్ మనం ఎన్ని పంపించాము అనేది కూడా రాసుకోవాలి. సేఫ్ సైడ్ ఉంటామా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో మూమెంట్ రిజిస్టర్ ఫార్మాట్ ఉంటే షేర్ చేయగలరా? ఇది ఎంబుక్ మూమెంట్ రిజిస్టర్ ఫార్మాట్ అంటే ఏముంది, ఇప్పుడు సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద వర్క్, డేట్ ఆఫ్ సబ్మిషన్, సబ్మిటెడ్ ఎవరికి సబ్మిట్ చేశారు, సబ్మిటెడ్ బై హూమ్ ఎవరు సబ్మిట్ చేస్తున్నారు తీసుకెళ్ళి, అది రాసుకుంటే సరిపోయింది. మనకు ఎట్లా అర్థమైతే అట్లా రాసుకోవచ్చు మూమెంట్ రిజిస్టర్. అసలు కొంతమంది ఏం చేస్తారంటే ఎంబుక్ వర్క్ కూడా రాయరు, నేమ్ ఆఫ్ ద వర్క్ రాస్తే చాలా పెద్దగా అయిపోద్ది. అందుకని ఏం చేస్తారు, డైరెక్ట్ గా సీరియల్ నెంబరు, ఎంబీ నెంబర్ అంతే, ఏ ఎంబుక్ తీసుకెళ్తున్నాడు, ఏ పంచాయతీ, అంతే, అంతవరకే రాస్తారు. అంటే మనకు అర్థమయ్యేటట్టు మనం రాసుకుంటే సరిపోద్ది, అంత అవసరం లేదు. ఫార్మాట్ అంటే ఏముండదు, మనం ఎట్లా అర్థమైతే అట్లా రాసుకోవచ్చు. అలా ఎంబుక్ ఇప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఎవరైనా వచ్చారు కాంట్రాక్ట్, సార్ నాకు మళ్ళీ బిల్ చేయండి, నా ఎంబుక్ తీయండి అంటుంది. మనం ఆ ఎంబుక్ పంపించామో లేదో మనకు అసలు ఐడియా ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, మనం రిజిస్టర్ తీస్తాం, సో అండ్ సో పంచాయతీ ఓపెన్ చేస్తాం, ఆ పంచాయతీలో సో అండ్ సో ఎంబుక్, ఆ సో అండ్ సో వర్క్, సిసి రోడ్ అయితే జస్ట్ సిసి రోడ్, బిల్డింగ్ అయితే జస్ట్ బిల్డింగ్, ఏ బిల్డింగ్, జిఎస్బియా, ఆర్పీకా, హెల్త్ రాస్తాము, చూస్తాం. ఈ ఎంబుక్ ఇక్కడ లేదయా, డివిజన్ ఆఫీస్ లో ఉంది, అక్కడ తీసుకురండి చేస్తామని చెప్తాం. లేదా నీ బిల్లు కోసం వెళ్ళింది, బిల్ అయినాక వస్తుంది, అప్పుడు వేసిస్తామని చెప్తాం. ఆ ఐడియా కోసం ఎక్కడ ఉంది ఏంటనేది తెలుస్తుంది. ఆ మూమెంట్ ఉంటే మంచిది కదా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? అల్లు రాజా యాక్టివిటీ మాస్టర్ కోర్స్ అని ఎంటర్ చేసావు కదా, ఎన్ఆర్ఎస్, ఆ కోర్స్ ఎక్కడి నుంచి ఎంటర్ చేశారు? ఈ కోర్స్ అనేది యాక్చువల్గా ఏమైందంటే బిల్డింగ్స్ కి ఇప్పుడు ఎప్పుడైతే టీసీఎస్ నుంచి ఎన్ఐసి అంటే స్టేట్ ఎంజీఎన్ఆర్జిఎస్ మొత్తం ఎన్ఐసి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకుందో అప్పుడు ఒక యాక్టివిటీ మాస్టర్ షేర్ చేశారు వాళ్ళు. అందులో ఓన్లీ అంటే బిల్డింగ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 1200 నుంచి 1300 బిల్డింగ్ ఐటమ్స్ ఒక ఎక్సెల్ ఉంది. ఆ ఎక్సెల్ లో ఈ మెటీరియల్ టాస్క్ నెంబరు అంటే ఈ డిస్క్రిప్షన్ ఉంటుంది, మనం వెతుక్కొని వేసేవాళ్ళం. తర్వాత రోడ్స్ కూడా అవసరం వచ్చింది కాబట్టి ఈసారి ఏం చేశారంటే ఒక లాగిన్ లో ఓపెన్ చేసి రోడ్స్ ని వెతికారు. పైన సీసీ రోడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటారు, కింద ఓన్లీ సీసీ రోడ్స్ కి సంబంధించిన ఒక 500 ఐటమ్స్ ఉంటాయి, 500, 400 ఉంటే 400 డిస్ప్లే అవుతాయి. అందులో నుంచి సెలెక్ట్ చేసుకున్నారు ఏది ఇప్పుడు మెటీరియల్ ఉంది, జిఎస్పి నాకు ఇది కావాలి, ఈ యాక్టివిటీ నాకు అసలు తెలియదు. అప్పుడు ఏం చేశారు, ఆ సిఓ లాగిన్ లో ఎలాగో ఒక వర్క్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఓపెన్ చేసి ఇట్లా సెర్చ్ చేసుకొని ఇది కాపీ పేస్ట్ చేసుకున్నారు ఎక్సెల్ లో. ఆ ఎక్సెల్ షీట్ షేర్ చేశారు. ఆ ఎక్సెల్ షీట్ ఉండాలి, ఆ ఎక్సెల్ షీట్ షేర్ చేశారు కాబట్టి అందులోనే ఉన్నట్టు రాస్తున్నాం. యాక్చువల్ గా మనకు తెలియదు ఇది, ఈ యాక్టివిటీ కోర్స్ అనేది మనకు తెలియదు. మనం ఎస్టిమేట్ చేసి పంపిస్తే డివిజన్ వాళ్ళు ఎంత కష్టమైనా సరే చేయాల్సిందే, కాకపోతే చాలా లేట్ అయిపోద్ది. ఈ ఎత్తుక్కొని ఈ మెటీరియల్ చూసుకొని, సపోజ్ ఇప్పుడు ఒక పైప్ కలవర్స్ ఉంటుంది, పైప్ కలవర్స్ తో M10 కాంక్రీట్ వస్తుంది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎదుగుతారు, ఆ ఎత్తుక్కొని అవన్నీ దొరికి వాళ్ళు చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందుకే ముందుగా కనుక మనకి మెటీరియల్ టాస్క్లు ఇస్తే మనం డైరెక్ట్ గా వేసేయచ్చు. వాళ్ళు అక్కడ డైరెక్ట్ గా ఆ కోడ్ కొట్టేస్తారు, ఈ క్వాంటిటీ వేసేస్తారు, టోటల్ వచ్చేసింది. ఇది మనకి వాళ్ళు షేర్ చేయాలి. యాక్చువల్ గా ఏ డివిజన్ ఆ డివిజన్ షేర్ చేయాలి.
అంటే స్టేట్ వైడ్ ఎవరో ఒకరు షేర్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి మనం నడిచిపోతాం. పర్లేదు, ఇది యాక్చువల్ గా ఈ టాస్క్ డేటాలు ఇవన్నీ వచ్చేసి సిమిలర్ టు నాడు నేడు. మనం ఆల్రెడీ నాడు నేడులో మనం ఆల్రెడీ చేసాం. phase 1 phase 2 లో మనం చేసిన ఎస్టిమేట్స్ అన్ని కూడా సిమిలర్ అలాగే ఉంటాయి. మనకు డేటా మాస్టర్ నుంచి చూసుకుంటూ మనకి ఏదైతే కంపాటబుల్ గా ఉంటాయో వాటిని మనం మెన్షన్ చేస్తూ ఎలక్ట్ చేసుకొని క్వాంటిటీస్ ఇస్తూ వచ్చాం. సిమిలర్ థింగ్స్ ఇవి. ఓకే ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా కెన్ రైజ్ హ్యాండ్ అండి. ఎవరికి డౌట్స్ లేవంటే ఈ సెషన్ క్లోజ్ చేద్దాము. ఆల్రెడీ 2 hours అయింది. ఫోన్ లో హ్యాంగ్ అయ్యే మూమెంట్ వచ్చారు. ఇంకొకటి నిన్న ఒకటి షేర్ చేశాను. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎంజీఎన్ఆర్టీఎస్ వర్క్స్ చేయొచ్చా చేయకూడదు? ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక లెటర్ వచ్చింది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రికార్డ్ చేయండి అని. ఓపెన్ చేస్తాను, స్క్రీన్ షేర్ అవుతుందా? క్యారీ ఆన్ బ్రో. ఇది వచ్చేసరికి ఓన్లీ ఒక మెమో ఎవరిచ్చారు? ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఈఎన్సీ గారికి ఇచ్చారు. మన ఈఎన్సీ గారి నుంచి లెటర్ వచ్చి ఉండాలి. ఏమని? ఎంబుక్స్ రికార్డ్ చేయండి, సో అమౌంట్ వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేయొచ్చు అని మనకి రావాలి. మన ఈ గారు కూడా మనకి ఎంబుక్స్ అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి 21/2/2022 ఒక మెమో వచ్చింది. 29/2022 ఇంకో మెమో వచ్చింది. దీన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 29 మెమో, ఇది 21. ఈ మెమోని కూడా ఇక్కడ చూపించారు. మనకి ఎక్కడా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే రాలేదు మీరు ఎంబుక్స్ రాయాలనో, మీరు ఎంబుక్స్ రికార్డ్ చేయాలని. ఎందుకంటే ఎంబుక్స్ రికార్డ్ చేస్తున్నారు అంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీద అర్థం. మీరు ఎట్లా తీసుకుంటారు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ? ఎస్టిమేట్ వేసింది మీరు కాదు. 2019-20లో సచివాలయాలు ఎస్టిమేట్ వేసింది మీరు కాదు. సచివాలయాలు ఎస్టిమేట్లు మీరు వేయకుండా ఎస్టిమేట్ లో మీరు వేసారంటే అర్థం ఏంటి? ఎస్టిమేట్ లో మీరు సైన్ చేశారంటే అర్థం ఏంటి? నేను వేసాను, ఇందులో ఏదైనా తప్పులు జరిగినా మొత్తానికి నేనే రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతోనే ఆ స్టాంప్ వేసి సైన్ చేస్తారు. అదేది మీరు చేయకుండా ఇప్పుడు ఏం బుక్స్ లో సైన్ చేస్తే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ మీరు భాగమైనట్టే. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే అందులో మీరు భాగమైనట్టు అయింది. ఖచ్చితంగా ఎంబుక్స్ లో సైన్ చేయాలని ఎక్కడా రాలేదు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైన్ చేయాలి, చేస్తేనే ఆ ఎంబుక్ లో బిల్ అయితే పేమెంట్ అయితే అనేది ఎక్కడా లేదు. మనకి ఎవరు, మన ఈ గారు కూడా మనకి లెటర్ పెట్టి చేయలేదు. మీరు చేయాలి ఖచ్చితంగా, మీరు రికార్డ్ చేసి మీరే సంతకం చేసి పంపించాలని మనకు చెప్పలేదు. మనకు ఎంబుక్స్ కూడా అదేం లేదు. మన వరకే ఫీల్డ్ లో ఎగ్జిక్యూట్ చేయడము, ఏ గారిని అసిస్ట్ చేయడము, వాళ్ళ మెజర్మెంట్స్కి వచ్చినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయడము, మెజర్మెంట్స్ కంప్లీట్ చేయడము, ఇన్ టైంలో ఏ గారికి బిల్ చేయడంలో హెల్ప్ చేయడము, కాంట్రాక్టర్ కి లాస్ లేకుండా అతనికి హెల్ప్ చేయడము, బిల్ ని డివిజన్ ఆఫీస్ దాకా అంటే తీసుకెళ్తారు. అక్కడ బిల్ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ దాన్ని క్లారిఫై చేసి సబ్మిట్ చేయడం. ఇంతవరకే మన డ్యూటీ. కానీ ఎంబుక్స్ లో సైన్ చేసి కొంతమంది అయితే మేమే ఎంబుక్స్ రికార్డ్ చేస్తున్నాము, మేమే సంతకం పెడుతున్నాము అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మనకైతే అఫీషియల్ వచ్చుండి మీకు ఏదైనా పంపించుంటే నాకైతే తెలియదు. మనకైతే ఇప్పుడు దాకైతే ఇంజనీర్స్ నుంచి అయితే మనకేం రాలేదు. ఎంబుక్స్ రికార్డ్ చేయాలా, ఎంబుక్స్ రికార్డ్ చేసి పంపించాలని క్లారిటీగా చూపించారు ఆ మెమోలో. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎట్లా చేయాలా, 1/3 డి గారు చేస్తారు, 2/3 వర్క్ ఎవరు చేయాలి అనేది ఉంది. అట్లా మనకి ఈ గారి నుంచి వస్తే కనుక మనం చేసుకోవచ్చు. ఇంకా మేము చెప్పినట్టు సిగ్నేచర్ మీరు ఏ బైక్ చేస్తారు, మీ పక్కన లెఫ్ట్ సైడ్ ఏమో ఏ గారు చేస్తారు, పైన ఏమో డి గారు చేస్తారు, ఇంకా పైన సూపర్ చెక్ మెజర్మెంట్ చేస్తారు. ఇంకా నేను కొంతమంది చూసా సచివాలయాలు కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. స్టేట్ లో చాలా మంది చేస్తున్నారు. ఎట్లా చేస్తారు సచివాలయము? ఒక సచివాలయం వర్క్ ఐడితో 88 lakhs శాంక్షన్ అయింది. మనకి ఈ గారే సూపర్ చెక్ చేసే 40 lakhs అయితే మీరు ఎట్లా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైన్ చేస్తారు? అది రికార్డ్ చేసే రైట్స్ లేవు మీకు. 88 lakhs ఎస్సీ గా చేయాలి. ఇది ఫైనల్ గా ఎస్సీ గా టెక్నికల్ సైన్ చేయాలి. మీకు అసలు రైట్స్ లేవు మీరు సైన్ చేయడానికి. మీరు అనవసరంగా అది సైన్ చేసి రేపొద్దున అది కోర్టుకి వేస్తే అది మీరు కూడా జరగాల్సి వస్తుంది. అంటే కోర్టు రెస్పాండెంట్స్ లో మీ పేరు కూడా వస్తుంది. కోర్టుకి వాళ్ళకి తెలియదు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెక్ చేస్తా చేయకూడదు. ఆ ఎంబుక్ లో లాయర్ ఏం చేస్తాడు, చివరిలో ఎవరెవరు సైన్ చేశారో చూస్తాడు. ఆ పేజ్ లో ఇట్లా ఈ పేజ్ ఓపెన్ చేస్తాడు. లాయర్ ఏం చేస్తాడంటే ఈ పేజ్ ఓపెన్ చేస్తాడు రికార్డింగ్. ఈ పేజ్ లో ఎవరెవరు సంతకాలు ఉన్నాయి, ఏఈ సంతకం ఉంది, సో రెస్పాండెంట్ ఏఈ, డి సంతకం ఉంది, ఆ రెస్పాండెంట్ డి, స్పెషల్ ఆఫీసర్ సంతకం ఉంది, ఆ రెస్పాండెంట్ స్పెషల్ ఆఫీసర్. ఈ పేమెంట్ ఇచ్చింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెస్పాండెంట్. మనం సైన్ చేస్తే ఖచ్చితంగా మన పేరు కూడా వేస్తాడు. ఏమైంది? ఒక పేరే కదా, ఒక పేరే కాబట్టి అంశాలు వేస్తారు. రెస్పాండెంట్, ఎయిత్ రెస్పాండెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని వేస్తాడు. మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంకా. అందుకని మనం పవర్స్ లేనప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఆ సంతకం పెట్టడం అయితే కరెక్ట్ కాదు నా ఒపీనియన్.
ఇంకా మీకు ఏదైనా పవర్స్ వచ్చి అది చేసి ఉన్నారు, మేము చేస్తున్నాము, రెగ్యులర్ గా ఇప్పటి నుంచో చేస్తున్నాము ఓకే అనుకుంటే అది మీ ఇష్టము. ఓకే, అంతే సూర్య. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ గోస్. ఈ సెషన్ లో నెల్లూరు వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. మేబీ వాళ్ళు ఫస్ట్ సెషన్ మిస్ అయి ఉండొచ్చు. ద పాయింట్ ఈస్ ఆ ఫస్ట్ సెషన్ కూడా ఆల్రెడీ మేము రికార్డ్ చేసాము. తను గౌస్ ఏదైతే ప్రజెంట్ చేశాడో అది మొత్తాన్ని మేము రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టాము. ఆ యూట్యూబ్ లింక్ కూడా మీకు షేర్ చేస్తామండి నెల్లూరు డిస్ట్రిక్ట్ గ్రూప్ లో కూడా. అండ్ ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటేషన్ కూడా ఇప్పుడు తను ఈ ప్రెజెంటేషన్ కోసం వాళ్ళ డాక్యుమెంటేషన్ రెఫరెన్సెస్ కూడా మీకు గ్రూప్స్ లో షేర్ చేస్తాం ఇప్పుడు. అండ్ ఆ యూట్యూబ్ లింక్ లో డౌన్ లో మెన్షన్ చేస్తాం, ఇవన్నీ పిన్ చేస్తాం ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా. యూ కెన్ గో త్రూ ఇట్. ఇప్పుడు ఈ సెషన్ అనేది మాత్రం రికార్డెడ్ అనేది మేము ఆల్రెడీ ఒకటి పెట్టాను రికార్డింగ్ అనేది. అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది చూడాలి. సక్సెస్ అయితే వీళ్ళు అప్లోడ్ అండి, లేదంటే కాంట్.